सूर्यकोटिसमप्रभनिर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणे वासरा पीठनिलये सरस्वती नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरिणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। गोपालकृष्ण भगवान की जय। సభాయ నమః. మనం ఈ యొక్క వైశాఖ మాసంలో రోజుకొక కథ ప్రకారంగా, రోజుకో విషయం ప్రకారంగా, రోజుకో దానం ప్రకారంగా ఎలా ఎలా పుణ్యం వస్తుందో అలా అలా తెలుసుకుంటూ పోతాం. మనకిక్కడ అన్ని విషయాలు తెలుసుకోవడం వల్ల ఏ విషయం చేస్తే ఎలాంటి లాభం వస్తుందో అన్న విషయం మనకు మెల్లమెల్లగా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు సమస్య వచ్చినప్పుడు ఆ రోజు కథలో ఏం జరిగిందో ఆ సమస్యను జ్ఞాపకం చేసుకుంటే ఆ సమస్యకు పరిష్కారం ఆ రోజు మనకు దొరుకుతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకనే చదివినప్పుడు జ్ఞాపకం ఉండే అవసరం లేదు, చదివింది అవసరం ఉన్నప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు నా మాట బాగా వినండి. చదివినప్పుడు గుర్తుకుంటే ఏమిటి ఉపయోగం? చదివింది అవసరం ఉన్నప్పుడు జ్ఞాపకం రావాలి. అది విద్యాభ్యాసము, చదువు లేదా జ్ఞాపక శక్తి. కాబట్టి మనం కీర్తిమంతుడి విషయం కానివ్వండి, శృతకీర్తి విషయం కానివ్వండి, ఈ రాజుల విషయం మనం మాట్లాడుతుంటే వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చాయో ఆ సమస్యలకు వాళ్ళు ఎలా పరిష్కారం చేసుకుంటూ పోయారనే విషయం చూస్తే ఈ వైశాఖ మాసంలో అందరూ వైశాఖ మాసం యొక్క వ్రతము, దానము, పుణ్యం వల్లే మోక్షాలకు వెళ్ళారని మనం తెలుసుకుంటున్నాం. నిన్న సత్యనిష్ఠుడు, తపోనిష్ఠుడు మనం కథ చెప్పుకున్నాం. దాంట్లో బాసర గురించి, బ్రహ్మేశ్వరం గురించి, వ్యాసపురం గురించి, వాల్మీకిపురం గురించి ఇవన్నీ మనం తెలుసుకుంటూ వచ్చాం. అంటే మనకు అందుబాటులో ఇన్ని మంచి పుణ్యక్షేత్రాలు ఉంటే మనం బ్రహ్మేశ్వరం పోతే సరిపోయింది. మనం అక్కడ వెళ్తాం, మనం త్రయంబకేశ్వరం వెళ్తాం. త్రయంబకేశ్వరంలో ఉన్నటువంటి విషయము, ప్రయాగలో ఉన్న విషయము, కాశీలో ఉన్న విషయం కంటే గొప్ప విషయాలు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయని మనం నేను తెలుసుకున్నాం. కాబట్టి బ్రహ్మేశ్వరం చాలా గొప్పది. అక్కడ బ్రహ్మే స్వతహాగా తపస్సు చేశాడు, పిశాచి ముక్తి అయిపోయింది, దుర్వాసుల యొక్క ఆశ్రమం ఉండేది. ఇవి చెప్పుకున్నాం. దీంట్లో భాగంగా ఇంకొక విషయం ఏంటంటే అసలు అక్కడ గౌతమ మహాముని యొక్క ఆశ్రమం కూడా ఉందట. గుర్తుపెట్టుకోండి. ఇవల్ల మనం రేణుకా ఎల్లమ్మ అంటాం కదా. ఈ రేణుకా ఎల్లమ్మ మనం జమదగ్ని మహాముని యొక్క భార్య అని చెప్పుకున్నాం మనం కథలో ముందు భాగంలో. ఆమె వివాహం కంటే ముందు గౌతమ మునికి దర్శనం చేసుకోవడానికి మనకి బ్రహ్మేశ్వరు వచ్చినారు. గుర్తుపెట్టుకోండి. ఇంత గొప్ప విషయం, అసలు ఇంత గొప్ప విషయం మనం చాలా ఎంత గొప్పగా దాన్ని ఊహించుకోవాలంటే అంత గొప్ప ఊహించుకోవచ్చు. రేణుకా ఎల్లమ్మ ఇక్కడికి వచ్చి గౌతమ మహాముని ఆశీర్వాదం తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకొని జమదగ్నికి పెళ్లి చేసుకుంటే తర్వాత 5 పితృలు పుట్టారు. దాంట్లో పరశురాముడు ఒకడు కదా. ఈ పరశురాముడు తల్లి నరికేశాడు కాబట్టి అక్కడ బాసర్లో ఎక్కడెక్కడో శివలింగాలు ప్రతిష్టాపన చేసుకుంటూ ఆఖరికి బాసర్లో కూడా శివలింగ ప్రతిష్టాపన చేశాడు. అక్కడ పాపహరేశ్వరం ఉంది అని మనం చెప్పుకున్నాం. ఇదొకటి. రెండోది, మనం బోధను రాకాశపేట విషయం నిన్న చెప్పుకున్నాం. కొంచెం ఇంకో విషయం ఏంటంటే అక్కడ భల్లరాజు అంటే బెల్లాల రాజు అని ఒక రాజు. ఆ రాజు అప్పట్లో ఉండేవాడు. ఆయనకి ప్రజలంటే బాగా గౌరవం. ప్రజలంటే చూడండి, రాజుకి ప్రజలంటే గౌరవం ఉండాలి, ప్రజలంటే ప్రేమ ఉండాలి. అట్లాంటిది ఆ రాజు అక్కడ ఒక పెద్ద చెరువు నిర్మాణం చేసి దాంట్లో నీళ్లు వేసి ప్రజలకి మంచినీళ్ళు ఇద్దామనే ఉద్దేశంతో ఒక చెరువు తవ్విస్తే అది ఇప్పుడు కూడా బెల్లాల చెరువుగా పేరుగాంచింది. బెల్లాల చెరువు అంటే దానికి ఆ భల్లం రాజు నిర్మించాడు కాబట్టి. కానీ అక్కడ చెరువును తవ్వించే తర్వాత దాంట్లో నీళ్లు ఆగట్లే, కట్ట తెగిపోవడం, నీళ్లు వెళ్ళిపోవడం, కట్ట తెగిపోవడం, నీళ్లు ఇలా జరుగుతుంటే కొన్ని రోజుల తర్వాత ఆ రాజుకు స్వప్నంలో ఒక జలదేవత అమ్మవారు వచ్చి చెప్పిందట, దీనికి బలి కావాలి మహారాజా, అయితేనే ఇక్కడ నీళ్లు నిలుస్తాయని చెప్తే ఈయన రాత్రంతా ఆలోచించాడు. పొద్దున్న లేచి ఎవరికి బలి ఇస్తాం చెప్పండి, ఎవరికి బలి ఇవ్వాలి? బలి ఇవ్వడం అంటే ఒకళ్ళ ప్రాణం పోవడమే. ఎవరికి బలి ఇవ్వాలని చెప్పేసి బాగా ఆలోచించుకుంటూ ఉంటే మళ్ళీ స్వప్నంలో వచ్చి, నీకు కొత్తగా కోడలు వచ్చింది కదా, నీ ఇంట్లో వివాహం అయింది కదా, కొత్తగా ఉన్నటువంటి కోడలు ఒకసారి ఆమెకి బలిస్తే ఇక్కడ ఆ నీళ్లు ఆగుతాయని చెప్తే ఆ మహారాజు బాధపడ్డాడు, భయపడ్డాడు. కానీ చూడండి, బాగా మంది లోక కళ్యాణ హితార్థమై చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఒకవేళ ఒక వ్యక్తి పోతూ 10 మంది కాపాడుతున్నాడు అంటే ధర్మమే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా వ్యక్తి వెళ్ళిపోవాలా అంటే మీ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏ గౌరవం దొరుకుతుందో ఆ గౌరవం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. కానీ ఆయన వల్ల 100 మంది బ్రతికిపోతారన్న విషయం గొప్పగా మనం చెప్పుకోవచ్చు.
ఆయన తర్వాత ఆయన ఉద్యోగం రావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి గౌరవ పురస్కారం రావచ్చు, డబ్బులు రావచ్చు, ఏమైనా రావచ్చు, ఇదంతా మీకు. కానీ మనకి తృప్తి ఏమిటంటే నా వల్ల, నా సంతానం వల్ల, నా భర్త వల్ల, నా కొడుకు వల్ల 10 మందికి ఉపయోగం జరిగింది. ఇది గొప్ప విశేషంగా మనం పెట్టుకోవాలి. కాబట్టి ఇలాంటి జరుగుతుంటే అలాంటి రాజు రాత్రి స్వప్నంలో పడింది కాబట్టి పొద్దున్న లేచి చెప్పడం ధైర్యం కాక ఆఖరికి తప్పక అక్కడ కొడుకుకి, కోడలికి అందరికీ చెప్పేశాడు. కోడలు మహాసాధ్వి, ఆమె సరే అండి. చూడండి, మహాసాధ్వి ఆమె కూడా మన మామయ్య అంటే ఈయన చెరువు కోసం, ప్రజల కోసం ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు అని అనుకొని సరే నేను వెళ్తానని చెప్పేసి నగలన్నీ బాగా అందంగా తయారై, రాజులు కదా, నగలన్నీ వేసుకొని అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి ఆమెకు దండం పెట్టి, జలదేవి దండం పెట్టి నన్ను స్వీకరించు, కానీ ఈ గ్రామాన్ని, ఈ రాజ్యాన్ని కాపాడని చెప్పేసి నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. ఇదంతా చరిత్ర, ఇదంతా గుర్తుపెట్టుకోవాలి మనం. మనకి ఇక్కడే జరిగిందంతా బోధన దగ్గర. బెల్లాల చెరువు అని ఇప్పుడు ఉంది, ఆ చెరువులోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి నుంచి అక్కడ చెరువు కట్ట ఎప్పుడు కూడా తెగిపోలేదు. నీళ్ళే నీళ్ళు, ఎప్పుడు కూడా నీళ్లు. ఇప్పుడు కూడా నీళ్లు, ఎప్పుడు అకాలం వచ్చినా ఇంకా నీళ్లు ఎండిపోలేదు. ఎప్పుడు కూడా అక్కడ కరువు రాదు. ఇది చరిత్ర. కాబట్టి ఎక్కడో చెప్పట్లే మీకు, ఇక్కడే. కాబట్టి వెళ్ళి చూడండి బెల్లాల చెరువు. అక్కడే ఇప్పుడు కూడా ఒక 30-40 సంవత్సరాల క్రితం వరకు కూడా ఒకవేళ ఎవరైనా బీదవాళ్ళు వచ్చి, అమ్మ మా ఇంట్లో మా అమ్మాయికి పెళ్ళి ఉంది, నగలివ్వమ్మ అంటే గట్టు మీద నగలొచ్చి ఉండేది. ఈ నగలు తీసుకొని ఆ బీదవాడు తన అమ్మాయికి వేసి వివాహం చేసిన తర్వాత ఆ నగలను తీసుకొని మళ్ళీ గట్టు మీద పెట్టి, అమ్మ ధన్యవాదాలు, పెళ్ళి అయిపోయింది, నగలు తీసుకోమంటే కొంచెం సేపటికి అదృశ్యమైపోయి. ఇలాంటివి చెప్తే నమ్మకం కలగదు. ఇలాంటివి చెప్తే నమ్మకం కలగదు. నేను చెప్పేది 1,00,000 సంవత్సరాల క్రితం కాదు, కృతయుగం కాదు, కలియుగం. మొన్న 50 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కూడా తాతల వాళ్ళు ఉంటే, ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తారు ఈ విషయం అంతా. నేను నిన్న మీకు పాండు చెరువు గురించి చెప్పాను. అక్కడ కూడా కపాల మోక్షం అవ్వదు, అక్కడ రాక్షసుడు చనిపోయాడు. ఇదంతా విషయమే కదా. ఈ విషయం అంతా మనం తెలుసుకుంటూ వస్తే మన ప్రాంతం ఎంత గొప్పదో, మనం ఏ ప్రాంతంలో ఉంటున్నామో, ఎంత ఆదరంగా ఉన్నటువంటి ప్రాంతంలో బ్రతుకుతున్నామో మనకు కొంచెం గొప్పగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ రాజు చేసినటువంటి గొప్ప విషయం వల్ల ఆ చెరువు ఈ రోజుకు అలాగే ఉండిపోయి ఇప్పటి వరకు కూడా ఎండిపోకుండా ఉన్నటువంటి విషయం గొప్పగా ఉంది. రేణుకామాత వచ్చింది బ్రహ్మేశ్వరంకి, ఇక్కడ చెరువు ఉంది. ఇలాంటి అంటే గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకోవడం వల్ల మీరు అనుకుంటారు ఒక మాట, ఇలా చెరువు దగ్గర నగలు పెట్టేసి ఇంకా నగలు వెళ్ళిపోయి మళ్ళీ నగలు రావడం ఏమిటి అన్న విషయం ఆశ్చర్యంగా ఉండవచ్చు. అయితే ఇక్కడ కొంత దూరంలో ఇప్పుడు మా అబ్బాయి ఇక్కడ చదువుకుంటున్నాడు. ఇక్కడ మా అబ్బాయి ఇంకా ఋగ్వేదం చదువు, అక్కడ వేద పండిత ఆలయం ఉంది, పెద్ద ఋగ్వేద క్షేత్రం ఉంది అక్కడ. ఇక్కడి నుంచి నాందేడ్కి పూర్ణా దగ్గర వెళ్తున్నప్పుడు ధన్గర్ టాకలి ఒక ఊరుంది. ఆ ఊరిలో వెంకటేష్ దాజీ గురు మహారాజ్ అని ఒక మహారాజు ఉండేవాడు. ఆయన మనవడు ఇప్పుడు ఇంకా ఉన్నాడు. ఆయన్నే ఆ యొక్క క్షేత్రాన్ని నడిపిస్తున్నాడు, ఆ స్కూల్ నడిపిస్తున్నాడు. అక్కడ వేదాభ్యాసం, విద్యాధ్యాయం జరుగుతుంది. అక్కడ ఒకరోజు పెద్ద ఉత్సవం చేసుకుంటూ, అంటే ఇలా సాధ్యమా అంటే మా వాళ్ళే, నేనే ప్రత్యక్షంగా వినటి విషయం. మీరు కూడా ఇలాంటి విషయాలు, కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని చెప్తూ ఉంటే మీకు అనుభవంలో వచ్చింది కాబట్టి మీరు గొప్పగా చెప్తారు. అనుభవంలో రాని వాళ్ళు అవునా అనే అనుమానంతో ఉంటారు. అవునా, అవును అన్నదానికి తేడా ఏమిటి? వెళ్ళి చూసి రావడమే, ఇంకొక మార్గం ఏమీ లేదు. అయితే అక్కడ ఏంటంటే పెద్ద ఉత్సవం ఉంటే ఆ ఉత్సవంలో బ్రాహ్మణులందరూ భోజనం కూర్చున్నారు. బ్రాహ్మణుడు భోజనం కూర్చున్నప్పుడు మనం కూడా ఎవరైనా కూర్చున్నప్పుడు పాత్రలో వేసింది, ఆ పల్లెల్లో వేయాల్సింది మొదటగా ఉప్పు, ఆఖరికి వేయాల్సింది ఆవు నెయ్యి. గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇలా చేయట్లేదు. ఆవు నెయ్యి వేయాల్సింది, మొదటి ముద్ద ఆవు నెయ్యితో భోజనం చేయాలి. అయితే అసలు నెయ్యి వేయకుండా భోజనం మొదలు పెట్టరు. అప్పటిదాకా మంత్రం చెప్పరు. కృష్ణాయవాద ప్రంతక్లేశాయ గోవింద ఏమి చెప్తారు, మనం యజ్ఞశిష్టాశనిష్టంతో చెప్తారు. ఇది చెప్పరు. ఎప్పుడు నెయ్యి పడిన తర్వాత చెప్పాలి. అలా అందరు బ్రాహ్మణులు కూర్చున్నారు. నెయ్యి పాత్ర తీసేసరికి నెయ్యి పాత్రలో నెయ్యి లేదు. గుర్తుపెట్టుకోండి, నెయ్యి పాత్రలో నెయ్యి లేదు. లేకపోయేసరికి అసలు అందరూ భయపడ్డారు. ఇంకా మహారాజుకి చెప్పాలి, ఆ గురువు గారు చెప్పాలంటే వీళ్ళ శిష్యులందరికీ భయం. కాబట్టి వీళ్ళు ఏమన్నారు, అయినా ధైర్యం చేసి ఆయన దండం పెట్టి, అయ్యా మేము నెయ్యి పాత్ర చూసుకెళ్ళేది, దాంట్లో నెయ్యి లేదంటే, సరేరా గంగ దగ్గరే నడుచుకుంటూ వెళ్ళొచ్చు, 5 నిమిషాలు వెళ్ళవచ్చు. అక్కడ ఇప్పుడు కూడా ఉంది, అక్కడ గోదావరి, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీరు గంగలోంచి నీళ్లు తీసుకొని రండి, దాని మీద ఒక బట్ట వేసి తీసుకొని రండి అంటే సరే అని చెప్పేసి శిష్యులు పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడండి బ్రాహ్మణ కూర్చుని ఉన్నారు భోజనానికి. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి నీళ్ళు తీసుకొని ఆ యొక్క బట్ట మూసుకొని తీసుకొచ్చి పెట్టారు. పెట్టింగానే ఆ గురువుగారు ఏదో మంత్రోచ్చారణ చేశారు. దాంట్లో అంతా మొత్తం నెయ్యి అయిపోయింది. నెయ్యి అయిపోయేసరికి బ్రాహ్మణులకి అందరికీ వడ్డించండి అంటే, ఇప్పుడు కథ ఏమొద్దిగా వడ్డించండి అంటే అందరు బ్రాహ్మణులకి వడ్డితే బ్రాహ్మణులందరూ భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత ఎక్కడి నుంచి అయితే నెయ్యి రావాలో ఆలస్యంగా వస్తుందో, భోజనాలు అయిపోయిన తర్వాత ఆ నెయ్యి భాండం ఇంత పెద్దగా భాండం వచ్చింది.
రాగానే ఆ గురువుగారు అన్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ వేసేయండి. ఈ భాండం అంతా తీసుకుపోయి గోదావరిలో వేసేశారు. తీసుకుంటే అది ఎంతో స్వీకరించింది. అంటే నీళ్లుగా వచ్చినటువంటి విషయం నెయ్యిగా మారిపోయింది, నెయ్యిగా ఉన్నటువంటి విషయం నీళ్లుగా మారిపోయింది. ఇది గురువుగారు చేస్తే ఎలా అయినా చేయవచ్చు. ఇప్పుడు ఇంకా మా పిల్లవాడు అక్కడ చదువుకుంటున్నాడు, అక్కడ క్షేత్రపాలకుడు ఉన్నాడు, అక్కడ క్షేత్రం ఉంది, విషయం ఉంది, అంత గొప్పగా చేస్తారు వాళ్ళు. అలా ఇక్కడ కూడా ఈ చెరువు దగ్గర, ఈ అమ్మవారి దగ్గర ఎవరైనా అడిగితే బీద వాళ్ళకి నగలివ్వడం, నగలు మళ్ళీ తీసుకోవడం మొన్నటి వరకు జరిగింది. అంటే గొప్ప విషయాలు మన దగ్గర చాలా ఉన్నాయని చెప్పడం కోసం. ఇంకా ఈ 2-3 రోజులు ఎప్పుడైనా అవకాశం ఉంటే మనం చీలం జానకిబాయి గురించి, జానకంపేట గురించి గొప్పగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. మనమే గొప్పవాళ్ళం. దండకారణం అంతా మనదే, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎన్ని పుస్తకాలు చదివినా దండకారణం అంతా మన భాగమే. నేను చెప్పానా, వాల్మీకి వచ్చాడు, వశిష్ఠుడు వచ్చాడు, గౌతముడు వచ్చాడు, తర్వాత వేదవ్యాసులు వచ్చారు, దుర్వాసుడు వచ్చి ఎంతమంది వచ్చారు మన దగ్గరికి. ఇక్కడి నుంచి 30-40 కిలోమీటర్ దూరంలో ఉన్నారు వీళ్ళందరూ. వాళ్ళు పాదం పెట్టినటువంటి భూమి ఎంతో పవిత్రం, అవునా కాదా? వాళ్ళు పాదం పెట్టిన భూమి ఎంతో పవిత్రం. మనం ఇప్పుడు కానీ చూడు ఎన్ని ఊర్లు మార్చిపోయి. ఇప్పుడు ఇందూరుని నిజామాబాద్ చేశారు వాళ్ళు కదా, వ్యాసపురిని బాసర చేశారు. కానీ బ్రహ్మేశ్వరం లాగానే ఉంది అప్పటి నుంచి ఇప్పటిదాకా. కొన్ని మారవు. అయితే మీరు ఎప్పుడైనా ఇన్ని విషయాలు నిన్నటి మీరు చెప్పుకుంటూ వస్తున్నానే, ఇప్పుడు 10 మంది ఉన్నారు. మీరు ఎప్పుడైనా యాత్రకి వెళ్తే అక్కడ బాసరికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ పాతాళేశ్వర గంగ ఉంది, అక్కడ ఇంకా నీళ్ళు ఉన్నాయి. అక్కడ పాతాళ గంగ, అక్కడ పరశురాముడి యొక్క పాపహారేశ్వర ఆలయము, ఏకవీరాదేవి, దత్త మందిరము, ఇక్కడ ఉన్నటువంటి ఎంచాలు ఉన్నటువంటి శివాలయము, ఆ తర్వాత బోధనటువంటి ఈ చెరువులు, ఇవన్నీ మీరు చూసుకుంటూ వస్తే ప్రవచనం విన్న ఫలితం వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, ఎలా వచ్చారండి? మేము ప్రవచనం విన్నాం కాబట్టి వచ్చాం. మీకు కొత్త విషయాలు తెలియడం కోసం ప్రవచనమే ఆధారం. అక్కడ వెళ్ళి చూస్తే మీకు అన్నీ కనబడతాయి కదా. కనబడి ఎందుకు వచ్చారు అడుగుతారు, మీకు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు. అప్పుడు మన ప్రవచనం ఎప్పుడు సార్థక చెందుతుందంటే మీరు అక్కడికి వెళ్ళి దాని గొప్ప గురించి విని అక్కడ 10 నిమిషాలు ఉండి వస్తే దాని గురించి తెలుస్తుంది. అందరూ కాశీకి వెళ్ళిపోతే ఎట్లా, అందరూ ప్రయాగ వెళ్ళిపోతే కదా. మరి ఈ క్షేత్రాలు వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడు ప్రవచనం చెప్తాను, ఆలయాలు కట్టడం వద్దు, ఉన్న ఆలయాల్ని గొప్పగా చేయండి. మెల్లమెల్లగా ఇక్కడ రాహేర్ దగ్గర నరసింహస్వామి ఆలయం ఉంది, చాలా గొప్ప ఆలయం, కృతయుగం నుంచి ఉన్నటువంటి ఆలయం. అది ఇప్పుడు శిథిలావస్థ చెందుంది. శిథిలావస్థగా ఉన్నటువంటి ఆలయాన్ని పునరుద్ధరణ చేయిస్తే, పునర్నిర్మాణం చేస్తే పెద్ద ఆలయం కట్టిన పుణ్యం వస్తుంది. మనకు కావాల్సింది పుణ్యమే కదా. చాలామంది ఎక్కడెక్కడ ఆలయాలు కట్టుకుంటూ పోతే కుదరదు. ఆలయం ఎక్కడైతే శిథిలావస్థలో ఉందో ఆ ఆలయాన్ని ఉద్ధరింపజేయాలి, అంటే దాన్ని పునర్నిర్మాణం చేసి ప్రతిష్ఠ చేయాలి, గొప్పగా ఉంటుంది. రాహేర్ అనేటువంటి నరసింహస్వామి ఆలయ క్షేత్రం మొత్తం పోతుంది. మనకు రామ మందిరం ఇక్కడ దగ్గరే, అదంతా ఎవ్వరు పెద్దగా పట్టించుకోవట్లేదు. మనం అందరం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అంతే. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడెక్కడో చేస్తున్నాం. అక్కడ లేదు దేవుడు, ఇక్కడ ఉన్నాడు దేవుడు. ఇది ప్రవచనంలో అర్థమవుతుంది. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు వెళ్ళి వస్తూ ఉండండి. అయితే ఈరోజు కథలో భాగంగా నిన్న తపోనిష్ఠుడికి ఇలా జరిగింది. ఎక్కడ జరిగింది? అది బ్రహ్మేశ్వరంలో జరిగింది. ఆయనకి మోక్షం, పైశాచికం అంతా పోయి ఆయన మంచివి, ఆయన విమానంలో వెళ్ళిపోయాడు నిన్న కథలో. ఇవల్ల పాంచాల దేశం యొక్క రాజు ఈయన పురయేషుడు. గుర్తుపెట్టుకోండి, ఈ రాజు పేరు పురయేషుడు. రాజ్యం వచ్చింది, రాజుగా ఉన్నాడు, ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కానీ కొంతకాలం పరిపాలించిన తర్వాత ఆయన రాజ్యంలో వర్షం పడటం లేదు, ఎండలు రావడం లేదు. అంటే ఎలాంటి స్థితి వస్తుందంటే మెల్లగా అసలు ఆ రాజ్యంలో తినటానికి ప్రజలకు తిండి కూడా లేకుండా తయారవుతుంది. క్షేత్రం మాత్రం పెద్దగా ఉంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి భోజనం కూడా దొరకకుండా ఉంది. ఈ విషయం చూసి బాధపడి ఆ పురేషుడు అనుకుంటున్నాడు, ఏమిట్రా ఈ పాపం ఇలా వచ్చింది, పాపం వాళ్ళకి భోజనం కూడా లేకుండా. నేను రాజుగా ఉన్నాను కదా, రాజుగా ఉన్నవాడికి అవమానం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా రాజుగా ఉన్నవాడికే అవమానం, ఎవరైతే కాపాడుతున్నారో ఆయనకి అవమానం అది. కాబట్టి ఆయన కొంచెం సేపు బాధపడ్డాడు. కానీ కాలం ఎలా వచ్చిందంటే కొంచెం కాలం తర్వాత అక్కడ పక్కన ఉన్నటువంటి రాజులందరూ కూడా వచ్చి ఈ పాంచాల దేశం మీద యుద్ధం చేసి ఈ రాజునే ఇక్కడి నుంచి భార్యతో సహా వెళ్ళగొట్టేశారు. ఆ రాజుకి, పురేషుడికి భార్యతో సహా రాజ్యంలోంచి వెళ్ళగొట్టేశారు. ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనకి ఉద్యోగం రాగానే సరిపోదు, ఉద్యోగం చెయ్యాలి. మనకి పెళ్ళి అవ్వగానే సరిపోదు, పరివారంతో పెద్దగా అవ్వాలి.
మనకి చదువుకోగానే సరిపోదు, దానికి సంబంధించిన విషయం మనకు తెలిసి రావాలి. అంటే రాజ్యం వచ్చింది, పరిపాలించలేకపోయాడు. మీరు బాగా వినిపెట్టుకోండి, ఒకప్పుడు బాగా గొప్పగా బ్రతికిన వాళ్ళు చాలా కిందికి స్థాయికి వస్తారు, కింది స్థాయి ఉన్న వాళ్ళు చాలా గొప్పగా ఉండవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళని చూస్తూ ఉండండి. నేను చాలామందిని చూసి ఉన్నాను. ఇప్పటిదాకా మేము జాతకాలు చెప్పడం మా పని కాబట్టి మేము చాలామంది చూసాం. ఎంతమంది అయితే ఈ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో ఉన్నారు, ఆ స్థాయిలో ఉన్న కొంతవారు ఈ స్థాయిలో ఉన్నారు. బాగా ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి కానీ ఇంకా చాలామందికి ఇల్లు లేదు. చూడండి, ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేస్తాడు కానీ ఇల్లు లేదు, ప్రైవేట్గా చేస్తాడు కానీ 2 ఇళ్ళు ఉన్నాయి. ఏమిటంటే ఇదంతా కర్మలో ఒక భాగం. గుర్తుపెట్టుకోండి, మీకు ఇల్లు కావాలన్నా, మీకు అసలు ఏం కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, ఇల్లు కావాలన్నా, సంతానం కావాలన్నా, ఏం కావాలన్నా మీ కర్మఫలం గొప్పగా ఉండాలి. అలాంటిది ఈ రాజుకి రాజ్యం ఉంది, పరిపాలించలేకపోయాడు. వేరే రాజులు వచ్చి ఈయన్ని తరిమిచ్చేశారు, భార్యతో సహా వెళ్ళి అడవుల్లో కూర్చున్నారు. అంటే ఎంత దురదృష్టం అంటే, అంతా వచ్చి రాజ్యం ఉంది, పరిపాలించే అవకాశం లేకపోవడం. రేపు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంది, ఇవాళ కాళ్ళు విరిగిపోయింది, ఇంకా ఉద్యోగం లేదు. అలే కొన్నిసార్లు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పెళ్ళి నిన్న ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఇవాళ చేసుకోవాలి, అమ్మాయి వెళ్ళిపోయింది. సమస్యలు వస్తాయి. సమస్యలు రావడం తప్పు కాదు, అయితే ఎందుకు వచ్చాయన్న విషయం వెతుక్కోవడం గొప్ప విషయం. ఈయన అలా అడవుల్లో ఉంటున్నాడు, చాలా కాలం పోయింది. మీకు చాలాసార్లు చెప్తారు, కాలం ఎప్పుడు కూడా ఆగదు. కొంచెం కాలం వెళ్ళిపోయింది, ఆయన అక్కడే గుహలో దాక్కొని ఉన్నాడు. ఎందుకంటే ఈ రాజులు మళ్ళీ వచ్చే ఒకవేళ ఈయన పట్టుకుపోయి మళ్ళీ కొట్టే అవకాశం ఉంది. పారిపోయినాడు కదా, కాబట్టి దాక్కోవాలి. ఎంతకాలం దాక్కోవాలి? కాబట్టి ఒకరోజు ధైర్యం చేసి బయటకు వచ్చాడు. సమయం దాటిన తర్వాత పరమాత్ముడు జ్ఞాపకం వస్తాడు. కాబట్టి పరమాత్ముడు జ్ఞాపకం రావడం కోసం మనం రోజు పరమాత్ముడు జ్ఞాపకం చేస్తుండాలి. సమస్య వచ్చినప్పుడు పరమాత్ముడు కాదు, సమస్య రాకుండా ఉండడం కోసం పరమాత్ముడు. మీరు మళ్ళీ వినిపెట్టుకోండి ఈ మాట, సమస్య వచ్చినప్పుడు పరమాత్ముడు కాదు, సమస్య రాకుండా ఉండడం కోసం పరమాత్ముడు. చాలామందికి అలవాటు ఏంటంటే సమస్య వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వస్తారు. కాదు, సమస్య రావద్దు పరమాత్మ అని దేవుడి దగ్గరికి రావాలి. సమస్య రాకుండానే ఉండే అవకాశం ఉంది, కానీ ఈ విషయం మనం చేయం. అలా ఈయన సమయం అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే మన కర్మఫలం అయిపోతుందో, దరిద్రం అయిపోతుందో, అప్పుడే గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, గురువులు, ఋషులు జ్ఞాపకం వస్తారు. అప్పటిదాకా సహించడమే. ఇప్పటిదాకా మనకి దరిద్రాన్ని సహించిన తర్వాత ఒక మంచి గురువు, ఒక మంచి బ్రాహ్మడో, ఒక మంచి వ్యక్తి దొరుకుతాడు. ఎప్పుడు? సమయం అయిపోయిన తర్వాత, దరిద్ర సమయం అయిపోయిన తర్వాత దొరుకుతాడు. దొరికిన తర్వాత ఆయన కలిస్తే అప్పుడు ఆయన మంచి ఉపాయం చెప్తారు, దాంట్లో నుంచి మనం బయటకు వస్తాం. అలా ఈయన జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ గురువు యజుడు, ఉపయజుడు, యజుడు అని ఆయనకి కుల గురువులు. మీరు గుర్తుపెట్టుకోండి ఒక మాట, ఎంత పెద్ద విషయమైనా దశరథ మహారాజుకు ఎంత పెద్ద ఋషులు మునులు తెలిసి ఉన్న పక్షంలో కూడా ఆయన ఎప్పుడు కూడా వశిష్ఠుని మాట్లాడిన తర్వాతనే పనిచేసేవాడు. కులగురువుని మొదలు గౌరవించాలి. నేను రోజు చెప్తున్నాను, మన ఇంట్లో బావిని మనం రోజు పూజించాలి. మన ఇంట్లో ఇప్పుడు బావులు లేవు కాబట్టి ఏం చేయమని చెప్తాము? ఈశాన్య భాగంలో ఒక గంగాళం పెట్టి నీళ్లు వేసి అక్షతలు వేసి తెల్ల పూలు వేయమంటున్నామా లేదా? మన బావికి మనం పూజించాలి, మన దేవుడికి మనం పూజించాలి, మన ఆలయం అందుబాటులో ఇంటి దగ్గర ఆలయం దగ్గర ఏమైనా ఉంటే అక్కడ పూజించాలి, ఆ తర్వాత యాత్రకి వెళ్ళాలి. ఇది నియమం. అలా కులగురువుని, కులదేవతను జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన కులదేవతని జ్ఞాపకం చేసుకున్న కుల గురువుని జ్ఞాపకం చేసుకుంటే యజుడు, ఉపయజుడు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి చూడండి, సమయం అయిపోయింది కాబట్టి, దరిద్రం అయిపోయింది కాబట్టి మంచి వాళ్ళు వస్తారు. అప్పటిదాకా దరిద్రులే దొరుకుతారు. ఇంకా సమయం అయిపోయింది, కర్మ అయిపోయింది కాబట్టి జ్ఞాపకం చేస్తే వచ్చారు. భగవంతుని నామస్మరణ చేయడం కోసం కూడా కొన్నిసార్లు రాదు. మనకు సత్యనారాయణ వ్రతంలో ఉంది. ఆయన అంగధ్వజ మహారాజు ఉంటాడు. అంగధ్వజ మహారాజుకి 100 మంది సంతానం ఉంటుంది. ఆయనకి అన్నీ ఉంటాయి. ఎలా అంటే ఏమేం కావాలో ఆయన దగ్గర అన్నీ ఉంటాయి. 100 మంది పుత్ర సంతానం కూడా ఉంటారు. కానీ మహారాజుకు అహంకారం ఎక్కువ కాబట్టి ఒక రాజు కులగురువుకి మాట్లాడకుండా వేటకు వెళ్ళిపోతే, అక్కడ వేటకు వెళ్ళిపోయాడు కాబట్టి ఈయన మంచి రాజు కాబట్టి ఒకవేళ ఈయన అధర్మం చేస్తే రాజ్యమంతా అధర్మం అయిపోయింది కాబట్టి పరమాత్ముడే స్వతహాగా ఈయనకి మార్గం మరిపించేస్తాడు. మీరు రోజు కథ విని ఉంటారు. ఇప్పటిదాకా 50 సార్లు మీ ఇంట్లో వ్రతం చేసి ఉంటారు. మీరు ఈ కథ వినండి. అక్కడ మార్గం మరిపించేస్తే ఆ అంగద మహారాజు మార్గాన్ని మర్చిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటే అక్కడ ఆవులు పోషించేవాళ్ళు, గొల్లవాళ్ళు సత్యాసమతం ఆట ఆడుకుంటుంటారు. ఆట అంటే వాళ్ళ దగ్గర సాహిత్యము సామగ్రి ఏమీ లేకపోవడం వల్ల ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి దాన్నే దేవుడిగా మార్చి, ఇసుకని తీసుకొచ్చి ఒకసారి వేసి పసుపు అంటారు, ఒకసారి వేసి కుంకుమ అంటారు, ఒకసారి వేసి అక్షతలు అంటారు, ఇంకోసారి వేసి పూలు అంటారు. ఎప్పుడైతే అంటే చేతిలో ఏ వస్తున్నా పర్వాలేదు, మనసులో మంచి సంకల్పం ఉంటే పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి ఆ పిల్లవాళ్ళు నిరూపించి ఎప్పుడైతే నైవేద్యం విషయం వచ్చిందో అప్పుడు ఇసుకని తీసుకొచ్చి ఆ నీళ్ళు తిప్పంగానే ప్రాణాయ స్వహ, అపానాయ స్వహ, వ్యాన స్వహ
చేస్తున్నాం కానీ అది సిరగా మారిపోయింది. అందుకని చాలామంది పొడి సిర చేస్తారు, తడి సిర చేస్తారు. ఇది అప్పటి నుంచే మొదలైంది కాబోలు. ఆ సిర తీసుకుంటారు, అందరూ కూడా ఉత్సాహంగా నృత్యం చేసుకుంటూ భోజనం చేస్తారు. ఈ పిల్లవాళ్ళకి మహారాజు కనబడితే కొంచెం డొప్పలో తీర్థము ప్రసాదం తీసుకెళ్ళి, మహారాజా మీరు ఇక్కడ కూర్చున్నారు, ఖచ్చితంగా మార్గం మర్చిపోయి ఉంటారు, ఈ ప్రసాదం తీసుకోండి, తీర్థం తీసుకోండి అంటే ఆయన ఏమంటాడు అప్పుడు కూడా అహంకారంగా మాట్లాడి, ఖచ్చితంగా నేను తీసుకోను, మీరు గొల్లపిల్లవాళ్ళు, మీ ప్రసాదం నేను తీసుకోవడం నేను రాజును కదా అని అహంకారంగా మాట్లాడితే ఆ పిల్లవాళ్ళు అప్పుడు కూడా అంటారు, అయ్యా పరమాత్ముడు మా పక్షంలో ఉన్నాడు, పరమాత్ముడి కంటే గొప్పవాళ్ళు మీరు కాదు కదా, మనం అందరం కూడా పరమాత్ముడికి పుత్రులు లాంటి వాళ్ళని ప్రసాదం తీసుకోమంటే తీసుకోకుండా ఉండడం వల్ల అలాగే కష్టపడి అంతఃపురానికి వెళ్తే అక్కడ 100 మంది పుత్ర సంతానం కూడా చనిపోయి ఉంటారు. ఈ విషయం చూసి బాధపడి మళ్ళీ పరమాత్మ ఇలా జరిగిందని మంత్రిని పిలిపిస్తే అప్పుడు మంత్రి మంచి సలహా ఇస్తాడు, కులగురువు మంచి సలహా ఇస్తాడు. ఏమంటాడు, మళ్ళీ వెళ్ళి ఆ పిల్లవాళ్ళకి సాహిత్యము సామగ్రి అన్ని ఇచ్చి పూజ చేయిస్తే ఖచ్చితంగా నీ పుత్రుల సంతానం వస్తుందంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళకి ధన కనక వస్తు వజ్ర వైఢూర్య మణి కంఠ భూషిత పుష్ప హార అన్నీ ఇస్తారు ఆ పిల్లవాళ్ళకి. ఆ పిల్లవాళ్ళకి ఇప్పటిదాకా సాహిత్యం లేదు, సామగ్రి లేదు, రాజాజ్ఞ లేదు, విగ్రహం లేదు. ఇప్పుడు అన్నీ వచ్చాయి కాబట్టి ద్వి ఉత్సాహంతో వ్రతం చేస్తే స్వతహాగా సత్యనారాయణ స్వామి కిందికి వచ్చి అందరికి ప్రసాదం ఇస్తాడు. ఇది 5వ అధ్యాయంలో ఉంది. మళ్ళీ ప్రసాదం తీసుకుని పిల్లవాళ్ళ దగ్గర పడే పిల్లవాళ్ళు లేచి నిలబడతారు. అంటే మీ దగ్గర ఏం వస్తువు ఉంది అన్న విషయం కాదు, మీ మనసులో ఎంత గొప్ప సంకల్పం ఉంది అన్న విషయం కులగురువు చెప్తాడు. కాబట్టి ఇక్కడ కూడా ఆయనకి ఆ కులగురువు యజుడు వచ్చాడు, అన్ని విషయాలు చెప్తున్నాడు. చెప్పంగానే నమస్కరించాడు. నమస్కరించి, అయ్యా ఏం జరిగింది, నేను ఇలా ఎందుకు అయిపోయాను, నీ అడవుల్లో ఎందుకు ఉంటున్నాను, ఏమిటి కర్మ నాదని చెప్తే అప్పుడు ఆ కులగురువులు ఇద్దరు కూడా భగవంతుని అనుష్ఠానం చేసుకుంటే వాళ్ళకి ఈ రాజు యొక్క పురయేషుడు యొక్క రాజు యొక్క అన్ని జన్మలు జ్ఞాపకం వస్తున్నాయి, తెలుస్తున్నాయి. తెలిస్తే అప్పుడు ఆ పురేషుడికి ఈ ఇద్దరు కులుగురువులు చెప్తున్నారు, ఏమిటయ్యా నువ్వు గత 10 జన్మల నుంచి ఎప్పుడు కూడా పుణ్యం చేయలేదు. మీరు బాగా వినండి, 10 జన్మల నుంచి ఎప్పుడు కూడా నువ్వు పుణ్యం చేయలేదు కాబట్టి నీకు ఇలా వచ్చింది, ఇలాగే ఉండిపోయావు. ఇలాగే ఉండిపోయి ఎప్పుడు కూడా ధూర్తము అంటే తప్పుడు పని చేయడము, రాజ్యాధికారం లాక్కోవడము, ఇతర దగ్గర ఉన్నదాన్ని లాక్కోవడము, నాది అనుకోవడము, నాదనుకొని ఎవరికైతే తీసుకుంటున్నావో మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా ఉండడము, లేదా ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఇవ్వకుండా ఉండడము. ఒకవేళ వేరే వాళ్ళది లాక్కున్నా ఎవరికైతే అవసరం ఉందో అక్కడ ఇవ్వకుండా ఉంటే నువ్వు పాపంలోకి వస్తావు. ఒకవేళ వేరే వాళ్ళది లాక్కొని అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే నీకు కొంచెమైనా పుణ్యం వచ్చే అవకాశం ఉంది. అలా చేయలేదు కాబట్టి 10 జన్మలు అసలు నీకు లాభం జరగలేదు, ఎప్పుడు కూడా దుష్టుడివే దుర్మార్గుడివే అని చెప్తే, అయ్యా సరే మీరు నాకు 10 జన్మల విషయం చెప్పారుగా, నేను దుష్టుణ్ణే, నేను దుర్మార్గుణ్ణే, మరి నేను రాజుని ఎలా అయ్యాను? బాగా వినండి, మరి నేను రాజుని ఎలా అయ్యాను? ఇంత పెద్ద రాజ్యానికి రాజుని అయ్యాను కదా, రాజుని అయ్యాను కాబట్టి రాజ్యం పోయింది కదా అని చెప్తే అప్పుడు అంటున్నాడు, నువ్వు గత జన్మలో 10 జన్మలు అలా పోయాయా? గత జన్మలో గౌడ రాజ్యంలో గౌడ దేశానికి రాజుగా ఉన్నావు. ఉండి కూడా చూడండి, ఉండి కూడా నువ్వు ఆ దేశంలో ఏ ప్రజల్ని పెద్దగా పరిపాలించలేదు. అప్పుడు కూడా నిన్ను రాజ్య బహిష్కరణ చేయడం జరిగింది, నువ్వు రాజ్య బహిష్కరణలో ఉన్నావు. ఉండి అక్కడ వనంలో ఉన్నటువంటి అందరికి కూడా చంపడము, కొట్టడము, నరకడము, వాళ్ళని లాక్కోవడము, వాళ్ళని బాధ పెట్టడము, ఇలా చేస్తూనే ఉన్నావు. ఎప్పుడు జన్మ? 10 జన్మలు అయిపోయిన తర్వాత గత జన్మ గౌడ రాజ్యంలో. ఇలా చేస్తూ ఉంటే ఎప్పుడైతే చూడండి, అందుకనే వాల్మీకి ఎలా పుట్టాడు మనకు? వాల్మీకి ఎప్పుడు కూడా దుష్టత్వం చేసేవాడే, కానీ కొంతకాలం తర్వాత భగవత్ నామస్మరణ వల్ల, నిన్న నామస్మరణ చెప్పాం, భగవత్ నామస్మరణ వల్ల ఆయన గొప్పగా వాల్మీకి అయ్యాడు. సరే, రత్నాకరుడు ఆయన పేరు, ఆయన వాల్మీకి అయ్యాడు. గుర్తుపెట్టుకోండి, దేనివల్ల? నామస్మరణ వల్ల. వాల్మీకము అంటే ఆయన దగ్గర అలా కూర్చుండిపోయాడు. ఇక నేను ఇప్పటిదాకా తప్పులు చేశాను క్షమించమని అడిగి తప్పు ఒప్పుకొని అలా కూర్చుండిపోయి రామరామనో విష్ణువో నారాయణ అన్నాడు, ఉపదేశం చేసిన మంత్రం చేసుకున్నాడు. కాబట్టి ఆయన దగ్గర బాహ్యమంతా మర్చిపోయి ఆయన దగ్గర పెద్దగా అంటే చీమలు పుట్టలు కట్టాయి, వాల్మీకము అంటారు. అలా పుట్టలు కట్టేసిన తర్వాత కూడా ఆయనకి బాహ్య ప్రపంచం తెలియదు. కాబట్టి కొంతకాలానికి నారదుడు చూస్తే ఇక్కడ ఏదో ప్రకాశవంతమైన విషయం ఉందని చూస్తే దాంట్లోంచి ఈయన బయటకు వచ్చాడు. కాబట్టి ఆయన వాల్మీకం పుట్టలోంచి బయటకు వచ్చాడు, వాల్మీకి అయ్యాడు. అంటే ఎంత దుష్టత్వం చేసిన పక్షంలో కూడా నామస్మరణ చేయడం వల్ల లాభం జరిగే అవకాశము ఉంది. కాబట్టి నువ్వు అందరినీ చంపుకుంటూ వస్తున్నావు, గత జన్మలో కూడా అందరిని చంపుకుంటూ వస్తున్నావు. కాబట్టి చంపుకుంటూ వస్తున్న పక్షంలో కూడా ఒక విషయం జరిగింది. ఏమిటంటే ఇద్దరు వైశ్యులు వాళ్ళ దగ్గర బాగా డబ్బు తీసుకొని ఒక బ్రాహ్మణ్ణి తీసుకొని ఈ ముగ్గురు కలిసి ఒక వనం ద్వారా ఎక్కడైతే నువ్వు నివసిస్తున్నావో అక్కడి నుంచి వీళ్ళు ముగ్గురు వెళ్తున్నారు. ఎక్కడికి? కాశీ యాత్రకి వెళ్తున్నారు. గుర్తుపెట్టుకోండి బాగా కథ, కాశీ యాత్రకి వెళ్తున్నారు.
ఈ ముగ్గురిని నువ్వు చూసావు. ఆ వైశ్యుల దగ్గర మంచిగా ధనం ఉంది, మూట ఉంది. ఎందుకంటే యాత్రకు వెళ్తున్నారు కాబట్టి చాలామంది దగ్గర ఇంతకుముందు కూడా చాలా, ఇప్పుడు మొన్న సార్ చెప్పినట్టు అక్కడ వెళ్తుంటే కేదారేశ్వరం వెళ్తుంటే అంతా కూడా దుర్మార్గులే, దొంగలే పట్టుకెళ్తారు మనల్ని. ఇప్పుడు అక్కడ నర్మదా యాత్ర చేస్తున్నారు కానీ పరిక్రమ చేస్తున్నారు కానీ అప్పట్లో లేదంతా. అప్పుడు దొంగలే అందరూ. కాశీకి వెళ్దామన్నా దొంగలే. కాబట్టి కాలం మారింది, విషయం మారింది, సౌకర్యం మారింది, భక్తులు మారట్లే. సరేనా? అంత భక్తిగా ఉంటే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఏసీ బస్సులో వెళ్ళి ఏసీ బస్సులో వస్తున్నాం, మనకేం పుణ్యం వస్తుంది? అప్పుడు నడుచుకుంటూ వెళ్ళేవారు చాలామంది పుణ్యం వచ్చేది. పుణ్యం అంటే ఏంటో అనే విషయం మీకు చెప్పాను బాగా. మీరు పుణ్యం ప్రతిసారి తెలుసుకోండి. పుణ్యం అంటే ఇదే. ఇప్పుడు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మనం పంచిపెట్టాలి, తీసుకోవాలి, ఇచ్చిపుచ్చుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. అంతే. అయిపోయేంత వరకు, శరీరం పడిపోయేంత వరకు సుఖంగా ఉండడం అంటే మన వాళ్ళని మనం ప్రేమించాలి, మన వాళ్ళు మనం గౌరవించాలి. ఇదే పుణ్యం. గౌరవించకపోతే పాపం. సరేనా? అలా ముగ్గురు వెళ్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? పురయేశుడికి వాళ్ళ గురువుగారు చెప్తున్నారు గత జన్మ గురించి చెప్పి. ముగ్గురు వెళ్తుంటే ఆ వైశ్యుల దగ్గర ధనం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొట్టే ప్రయత్నం చేస్తే ఒక్కడిని నువ్వు చంపేశావు, ఇంకొకడు జాగ్రత్త పడి మళ్ళీ ఎప్పుడైనా ధనం తీసుకుందామని చెప్పేసి ఆ మూట పొదల్లో వేసేసి పరిగెత్తాడు. ఆయన నీకు దొరకలేదు. కాబట్టి దొరికింది ఎవరు? ఆ బ్రాహ్మడు కూడా పరిగెడుతున్నాడు. అప్పుడు బాగా ఎండ, వైశాఖ మాసం, గుర్తుపెట్టుకోండి, బాగా ఎండ, వైశాఖ మాసము. వనంలో బ్రాహ్మడు పరిగెడుతుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయనకు దాహం వేసింది. బాగా వినండి, ఆయనకు దాహం వేసింది. బ్రాహ్మడు ఎంతసేపు పరిగెడతాడు చెప్పండి? ఆయనకు శక్తి ఎంత, ఆయన విషయం ఎంత? ఆయన ఆ వైశ్యుల్ని తీసుకొని కాశీ యాత్రకు తీసుకొని వెళ్తున్నాడు. ఇంతే ఆయన చేసేది, అంతే, ధర్మకార్యం చేయడమే. కానీ దొంగలు వెంట పెట్టారంటే ఎవరికైనా భయమేగా. ఆయన చనిపోయాడు, ఈయన పారిపోయాడు. దొరికింది ఎవరు? ఈయన వెంట పరిగెత్తి కొంచెం దూరం పోయిన తర్వాత ఎండ బాగా ఉంది కాబట్టి బ్రాహ్మడు కింద పడిపోయాడు. చూడండి, అది వైశాఖ మాసం. బ్రాహ్మడు కింద పడాడు. ఈ పురయేశుడు అంటే ఇప్పుడున్న రాజు గత జన్మలో ఆయన్ను పట్టుకొని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి, ఇదంతా కూడా ఆయనకి లాభం చేద్దామన్న విషయం కాదు. ఇక్కడ మీరు మనసు వేరు, కార్యం వేరు. గుర్తుపెట్టుకోండి, మనసులో ఉన్న విషయం వేరు, పనిచేసే విషయం వేరు. కాబట్టి రెండు రకాలుగా వేరుగా చూసుకోవాలి. ఈయనకి ఆయన బాగుండాలనే ఉద్దేశం కాదు. ఆయన ఏమైనా చెప్తాడేమో, ఆ మూట ఎక్కడ పారేశాడో చెప్తామని లోపల ఉన్నటువంటి ఆంతర్యం. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడ కూర్చోబెట్టి, చెట్టు కింద కూర్చోబెట్టి చల్లగా నీళ్ళు ఇచ్చి విసనకరతో ఊపుతున్నాడు. ఎందుకంటే ఆయనకి లోపల నుంచి శక్తి ఆగట్లేదు కాబట్టి, ఆయనకి పూర్తిగా ఎండ తగిలిపోయింది కాబట్టి ఇంకా కొంచెమైతే మరణిస్తాడు భయంతో ఇదంతా చేస్తున్నాడు. చేస్తే ఆయన దగ్గర ఉన్నటువంటి నీళ్ళు ఇచ్చాడు, విసనకర్ర ఇచ్చాడు, మోదుగాకులతో మంచిగా పరుపు వేశాడు. కొంచెం సేపు బాగా కూర్చున్న తర్వాత కొంచెం సేపటి తర్వాత ఆయన సేద తీరిన తర్వాత ఆ బ్రాహ్మడితో నువ్వు అంటున్నావు ఏమిటంటే, నాకు నిన్ను బాగు చేయడం కాదు విషయం. ఈయన ఏమంటున్నాడు? ధన్యవాదాలు. బ్రాహ్మడు కదా, ఏమన్నాడు? నువ్వు నీళ్ళు ఇచ్చావు కాబట్టి నా ప్రాణం కాపాడవయ్యా అని చెప్పి నమస్కారం పెడితే, నిన్ను కాపాడడం నా ఉద్దేశం కాదు. బాగా వినండి, నిన్ను కాపాడడం నా ఉద్దేశం కాదు. ఆ పారిపోయిన వాడు మూట ఎక్కడ వేసి పారిపోయాడు చెప్పమన్నాడు. ఏమిటి? పారిపోయిన వాడు ఆ వైశ్యుడు మూట ఎక్కడ పారేశాడో చెప్పమన్నాడు. ఈయనకేమిటి? సరే, ఈయనకి ఆ డబ్బుతో అవసరం ఉందా? బ్రాహ్మడికి లేదు. కాబట్టి ఈయనేమన్నాడట? అదిగో అక్కడ ఆ పొదల్లో వేశాడన్నాడు. ఈయనకేం కావాలి? అప్పుడు ధనం కావాలి. ఆయనకేం కావాలి? ప్రాణం కావాలి కదా. ఈయనేమన్నాడు? అక్కడ ఉందని చెప్పగానే అక్కడికి వెళ్ళాడు. చూస్తే అక్కడ ధనం ఉంది. ఆ ధనాన్ని తీసుకున్నావు. బాగా వినండి, ఆ ధనాన్ని తీసుకున్నావు. ఈయనకి అడవుల్లో వచ్చేసాడు కదా, ఒక మార్గం అనుకుంటే విషయం, ఈయన మార్గం తప్పిపోయాడు కదా. ఈయన భయపెట్టిస్తున్నాడు కాబట్టి ఆ మార్గం తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడు కాబట్టి, ఈయన ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన కాశీకి వెళ్ళే మార్గం చూపించాడు. ఇదిగో ఈ మార్గం వెళ్ళగా గుండగా వెళ్తే నువ్వు అడవులోంచి బయటపడతావు. ఆ తర్వాత నీకు కాశీ యాత్ర మార్గం కనబడుతుంది. ఇదిగో నీళ్లు, అప్పటిదాకా ఇదిగో ఇస్తారాకులు తీసుకోమని చెప్పేసి రెండు ఇచ్చావు కాబట్టి బ్రాహ్మడికి అకారణంగా అయినా కారణం చేతనైనా, చూడండి, భగవంతుడి నామస్మరణ కారణం చేదైనా అకారణం చేదైనా, ఇష్టపూర్తికైనా, మనసు లేకపోయినా, మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నారాయణ అని అంటే చాలు. బ్రాహ్మడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా సేవ చేసినా చాలు. వైశాఖ మాస పుణ్యం వస్తుంది కాబట్టి ఆ బ్రాహ్మడికి కాశీయాక మార్గం చూపించావు కాబట్టి, మంచినీళ్ళు ఇచ్చావు కాబట్టి మళ్ళీ నువ్వు ఈ పురుషుడిగా ఇప్పుడు పాంచాల దేశానికి రాజువయ్యావు. గుర్తుపెట్టుకోండి, ఇది కథ. గత జన్మ మొత్తం 11 చెప్పేసి ఇగో ఇప్పుడు ఇలా ఉన్నావు. మరి ఇప్పుడు ఇలా ఉన్నావా? ఈ జన్మలో అంతా పాపం చేసావు కదా, ఈ పాపమంతా మళ్ళా పండి అప్పుడు రాజువయ్యావు. సరే, ఇప్పుడు ఎందుకు? బ్రాహ్మణికి సహాయం చేసావు కాబట్టి రాజువయ్యావు. కానీ చేసిన పాపం అంతా ఇప్పుడు. అందుకనే ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగం చేయగలగాలి.
అది కదా ఉద్యోగం పూర్తిగా. వివాహం అయితే తర్వాత కాపురం చేయగలిగి, అది కదా మొత్తం పూర్తి జీవితం. అలా నువ్వు సగంలోనే మళ్ళీ అడవుల్లోకి వచ్చేసావు. రాజ్యం వచ్చిన తర్వాత సగంలోనే అడవుల్లోకి వచ్చేసావు. ఇప్పుడు మనకు కర్మ ఎలా ఉంటుందంటే, నువ్వు మంచి కోసం చేసిన, ఇప్పుడు మనకి అధిక మాసంలో కథ ఉంటుంది. ఆ బ్రాహ్మడు ఏం చేస్తాడంటే, ఆ బ్రాహ్మడు మంచి విద్యావంతుడు. అధిక మాసంలో కథ ఎప్పుడైనా అధిక మాసం చెప్పుకున్నాం మనం, చెప్పుకున్నాం అధిక మాసం చెప్పుకున్నామా? ఇక్కడ అధిక మాసం చెప్పుకున్నాం మనం, ఇక్కడ మనం అధిక మాసం చెప్పుకున్నాం, చాలామంది రాలేదు అప్పుడు. అధిక మాసంలో కథ ఉంది. బ్రాహ్మడు చాలా జ్ఞానవంతుడు, మంచి వేదం నేర్చుకున్నవాడు. ఈ బ్రాహ్మడికి మెల్లగా గత జన్మ బాగు లేకపోవడం వల్ల ఈ బ్రాహ్మడు ఒక బ్రాహ్మణిని, అంటే ఒక భార్యని వదిలిపెట్టేసి ఇంకో వేశ్యను పట్టుకొని ఉంటాడు. ఈ వేశ్యను పట్టుకొని ఉంటే కొంతకాలం తర్వాత ఇటు భార్య ఇటు తల్లిదండ్రులు అందరూ చనిపోతారు. ఈమె వైశ్యతో ఉంటాడు. ఆమె ఉన్న వేదంతో సంబంధం లేదు. ఎక్కడి నుంచి ఆమెకు డబ్బు కావాలి, వేశ్యకి ఏం కావాలి? డబ్బు కావాలి. ఈ బ్రాహ్మడు ఏం చేసేవాడంటే, డబ్బు సంపాదించుకుంటూ ఎంత ఇచ్చినా, భార్యకు ఎంత ఇచ్చినా సంతృప్తి పడుతుంది, కానీ వేశ్యకి ఎంత ఇచ్చినా సంతృప్తి పడదు. కాబట్టి ఇస్తూనే ఉండాలి. కాబట్టి ఈయన ఏం చేశాడు, అప్పుడు వేదం మానేసి దొంగతనం చేయడం మొదలుపెట్టి ఆ వేశ్యకు డబ్బులు ఇచ్చుకుంటూ అధిక మాసం ఉంది కదా, మొత్తం డబ్బులు ఇచ్చుకుంటూ పోయాడు. కొంతకాలానికి అలసిపోయాడు, ఇంకా దొంగతనం చేయడం రావట్లే. అలా ఆయనకి ఆ వేశ్య వల్ల కొంతమంది పిల్లలు పుడితే ఆఖరి పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, నారాయణ అని పేరు పెట్టాడు. ఎప్పుడైతే యమదూతలు వచ్చారో ఆ పిల్లవాడిని పిలుద్దామని నారాయణ అన్నాడు. యమదూతలు ఆగిపోయారు, విష్ణుదూతలు వచ్చారు. ఎందుకు? కారణం చేదైనా అకారణం చేదైనా పరమాత్ముని పేరు తీసుకుంటే చాలు, పరమాత్ముడు వస్తాడు. హిరణ్యకశిపుడు ఎప్పుడు కూడా విష్ణుని చంపుతా అనుకుంటూ విష్ణు పేరు తీసుకుంటాడు కాబట్టి పుణ్యం వచ్చింది, కాబట్టి విష్ణులోకి వెళ్ళిపోయాడు. రావణుడు ఎప్పుడు కూడా రాముని చంపుతా అనుకుంటూ రాముడి పేరు తీసుకున్నాడు కాబట్టి రాముడి చేతిలో మోక్షానికి వెళ్ళాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏ మాత్రం అంశం లేకపోయిన పక్షంలో కూడా, అసలు భక్తి అన్న విషయం లేకపోయినా హిరణ్యకశిపుడి ఇంట్లో ప్రహ్లాదుడు పుట్టాడా లేదా? అంతే, భగవంతుడు ఎలా అయినా చేస్తాడు. అలా ఈయన నారాయణ అన్న ఒక్క మాట వల్ల యమదూత ఆగిపోయారు, విష్ణుదూత వచ్చారు. ఎందుకు వచ్చారయ్యా అంటే, ఆయన నారాయణ అన్నారు. కాదు, నారాయణ అన్నది ఆ నారాయణుని కాదు, మన కొడుకునంటే ఎలా అయినా పర్వాలేదు. విష్ణు దూతలు ఏమన్నారు? ఎలా అయినా పర్వాలేదు, నారాయణ అన్నాడా లేదా? ఈయన మా మనిషి తీసుకెళ్ళారు. అంటే ఒక వేశ్యతో ఉండి కూడా, తప్పుడు చేసి కూడా, పాపం చేసి కూడా నారాయణ నామస్మరణ లాభం జరిగే అవకాశం ఉందా లేదా? ఉంది. ఇక్కడ దీంట్లో కరెంటు పారుతుంది, దాని మీద కాళ్ళు పడిందా మనకు షాక్ వస్తుంది. అంతే, కరెంటు ఉంది కాబట్టి షాక్ వస్తుంది. దాని పని ఎంత? మనం కావాలని ముట్టినా తప్పక ముట్టినా షాక్ వస్తుంది. దాని పని ఏమిటి? షాక్ ఇవ్వడం. మనం చెప్తామా, అయ్యా నేను తప్పు చేశాను, నేను వ్యాసపీఠం మీద కూర్చున్నాను, నాకు తెలియక కాళ్ళు పెట్టానంటే ఒప్పుకుంటుందా? అది ఒప్పుకోదు. దాని గుణం ఏమిటి? షాక్ ఇవ్వడమే. దాని గుణం ఏమిటి? షాక్ ఇవ్వడమే. కాబట్టి అలా పరమాత్ముడి యొక్క నామస్మరణ వల్ల ఇలా జరుగుతుందని ఆయన చెప్పి, నువ్వు ఆ బ్రాహ్మడికి మార్గం చూపించావు కాబట్టి ఈ జన్మలో నువ్వు రాజు అయ్యావు. ఎలా అయ్యావు? పురేషుడుగా రాజు అయ్యావు. కానీ గత జన్మ అంతా బాగులేదు కాబట్టి మళ్ళీ నువ్వు అడవులోకి వచ్చేసావు కాబట్టి ఇప్పుడు విను. ఇప్పుడు ఒకవేళ నువ్వు వైశాఖ మాసం యొక్క వ్రతం బాగా చేస్తే ఖచ్చితంగా నీ రాజ్యం నీకు వస్తుంది. వినండి బాగా. ఎవరు చెప్తున్నారు ఇదంతా? వాళ్ళ గురువులు చెప్తున్నారు, అంటే కుల గురువులు చెప్తున్నారు. యజుడు ఉపయజుడు ఇద్దరు చెప్తున్నారు. ఎవరికి? పురేషునికి. మీరు కథలో ఉండాలి. చెప్తుంటే ఆయన ఏం చేశాడు, మరి ఎలా చేయాలి చెప్పండి. చూడండి, ఈయనకి రాజ్యాకాంక్ష పెద్దగా లేదు. నాకు రాజ్యం వద్దు, నేను చేసిన తప్పులన్నీ ఇప్పటిదాకా నాకు చెప్పిన వాడేవాడు లేడు, లేదా నేను అడగలేదు, లేదా నాకు తెలియలేదు. అదే అజ్ఞానం. భగవంతుడి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా భగవంతుడు ఎలా నమస్కరించి స్వీకరించాలన్న విషయం తెలియకుండా ఉండడం అజ్ఞానం. తెలుసుకోకపోవడం మహా అజ్ఞానం. బాగా గుర్తుపెట్టుకోండి, మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటూ ఉంటే పుణ్యం వస్తూ ఉంటుంది, విషయం అర్థమవుతుంటుంది. చాలామందికి అడగడం అలవాటు పోయింది. ఎవరికి ఏం అడగట్లే. వాడికి అడిగితే నా పరువు పోతుందన్న భయం. నాకంటే ఎక్కువ తెలుసా వాడికి ఏంది అడిగేది అన్న భావన వల్ల మనం అజ్ఞానులుగానే ఉండిపోతున్నాం. అడిగి తెలుసుకోవడం వల్లనే పురాణాలు మొదలయ్యాయి. ఎప్పుడు కూడా యక్ష ప్రశ్నలు ఎట్లా అయ్యాయి? ఇలాగే అడగాలి, చెప్పాలి. శిష్యుడు అడగాలి, గురువు చెప్పాలి. దీంట్లోనే విషయం ఉంది. పార్వతి అడగాలి, పరమేశ్వరుడు చెప్పాలి. ఇప్పుడు మనకు అంబరీష మహాముని అడుగుతున్నాడు, నారదుడు చెప్తున్నారు, శృతకీర్తి చెప్తున్నాడు, మహారాజు చెప్తున్నాడు. అంటే ఎవరికి వాళ్ళు ప్రశ్నలు వేసుకుంటే సమాధానం చెప్పుకుంటూ ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ప్రశ్న వేస్తూ ఉండాలి. ఆ ప్రశ్న మనకు సమాధానం తెలిసి ఉన్న పక్షంలో కూడా ఇంకా బాగుంటుందేమో చెప్పే విధానం ఉద్దేశంతో అడగాలి. దీన్నే పరిప్రశ్నయా అన్నారు. గౌరవంగా అడగాలి. చెప్పేవాడికి చెప్పాలనిపించాలి. చెప్పవా చూద్దాం ఎట్లా చెప్తావా అంటే వాడు చెప్పడు, చెప్పినా అది అర్థం కాదు. కాబట్టి
నాకంటే మీకు బాగా తెలిసేమో ఉద్దేశంతో అడుగుతున్నాను స్వామి, దయచేసి చెప్పండి అంటే అర్ఘ్యపాద్యాలు ఇచ్చి చెప్పాలి. అంటే సూత మహామునికి ఎప్పుడు చేసినా అర్ఘ్యపాద్యాలు పాదపూజ చేసిన తర్వాత బట్టలు దక్షిణ ఇచ్చిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడితే ఆయన ఎంతో మీకు గౌరవం ఉంది కాబట్టి, మీకు భగవంతుడు అంటే విశ్వాసం ఉంది కాబట్టి, భగవద్గీత వినాలనుకుంటున్నారు కాబట్టి చెప్పాడు. లేకపోతే చెప్పేవాడు కాదు. అందుకని సూత మహాముని చెప్పిన విషయం ఏంటి ఇలా ఉంది. కాబట్టి నువ్వు ఇప్పుడైనా కనీసం వైశాఖ మతం చేయమంటే, ఇప్పుడు నేను అడవుల్లో ఉన్నాను, మీరు మాత్రమే వచ్చారు, ఇప్పటిదాకా నేను దాక్కొని ఉన్నాను. కాబట్టి ఈ వైశాఖ మతం ఎలా చేయాలో మీరు ఒకసారి చెప్పిపోండి, అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తానని చెప్తే, చూడండి వ్రతం చేస్తాను అని చెప్పి చెయ్యకుండా ఉంటే దోషం వస్తుంది. మీరు బాగా నా మాటలన్నీ కూడా కట్టిపెట్టుకోండి. వైశాఖ మాసం ఏ వ్రతమైనా చేస్తానని చెప్పి ఒకవేళ చెయ్యకుండా ఉంటే మీకు ఖచ్చితంగా దోషం వస్తుంది. కాబట్టి ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రయత్నంలో గట్టిగా ప్రయత్నం. భగీరథ ప్రయత్నం ఎలా ఉంది? గంగ రావాలంటే రావాల్సిందే, భగీరథ ప్రయత్నం ఉండాలి. గట్టిగా ప్రయత్నం చేస్తే అవుతుంది, కానీ చేస్తాను అంటే కుదరదు. కట్టెల వ్యాపారి మళ్ళీ కథలోకి వస్తే, సత్యవ్రతంలోకి వస్తే కట్టెల వ్యాపారి వ్రతం చేస్తా అనుకుంటున్నాడు సరే, కానీ అంత దగ్గర సాహిత్యం లేదు, ద్రవ్యం లేదు, డబ్బు లేదు. కాబట్టి నేను చేశాడు, ఆ బ్రాహ్మడికి అడిగి ఎలా చేయాలన్నాడు, ప్రసాదం తీసుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, జాగరణ చేశాడు. ఇది కావాలని, అందుకనే మనం పూజలు చేయగానే జాగరణ చేయాలి. మన శాస్త్రంలో ఏముంది? ఏం పూజ చేసినా రాత్రిపూట జాగరణ చేయాలి. ఎవ్వరూ చేయము. మనం చేస్తామా? ఎవ్వరు చేయము. 100 మందిలో 2 చేస్తారేమో, మళ్ళీ 2 చేయి చూపిస్తారు, మన సంతోషం. ఎవ్వరు చేయరు. జాగరణ చేయకపోతే పుణ్యం రాదు. మొత్తం దినమంతా అభిషేకము, అర్చన, పూజ, అష్టోత్తరము, పసుపులు పెట్టడము, కాళ్ళుద్దరం ఇవన్నీ అయిపోయాయే, అసలు విషయం జాగరణ చేయకుండా పుణ్యం వస్తుందా? రాదు. అంతే. ఏది వదిలిపెట్టాలి. కథ మీకు ముందే చెప్పానా, ప్రతి కథ పూజలో ఒక కథ ఉంటుంది. సత్యనారాయణ కథ, వరలక్ష్మి కథ, వైభలక్ష్మి కథ, కోకిలవ్రతం కథ, అన్ని కథలే కదా. కథ లేకుండా కుదరదు, జాగరణ లేకుండా కుదరదు. సరే, మనకు అనారోగ్యం ఉంది కాబట్టి, లేదా వయసు అయిపోయింది కాబట్టి, లేకపోతే ఇంకేమైనా ఉంది కాబట్టి అయితే మీరు ఒక పని చేయండి. రాత్రి ఒక ప్రహరం అంటే 2 ప్రహరాలు 12 దాటిన తర్వాతనే కనీసం కూర్చున్న తర్వాత దాని తర్వాత పడుకోండి, ఏం తప్పులేదు. కానీ దినమంతా ఉండాలి, సూర్యోదయం వరకు ఉండి మళ్ళీ అభిషేకం చేసి స్వామికి ఉత్తర పూజ చేసిన తర్వాత మీకు పూర్తి పుణ్యం వస్తుంది. ఎవరు చేయట్లే, ఏదో మాట వరుసకు మనం పూజలు చేస్తున్నాం అంతే. భక్తిపూర్వకంగా శాస్త్రపూర్వకంగా ఎవరు పూజలు చేయట్లే. మీకు ఇలా అంటే కొంచెం కోపము బాధ అనిపిస్తుంది, కానీ ఇది సత్యం కాబట్టి చెప్తున్నాను. అలా కట్టెల వ్యాపారి దగ్గర ద్రవ్యం లేదు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఇంటికి వెళ్ళి జాగరణ చేశాడు. ఏమని జాగరణ చేశాడు? నా దగ్గర సాహిత్యము సామగ్రి లేదు, చేద్దామని అనుకున్నాను, మరి చేయలేకపోతే ఎట్లా అని భయంతో ఆ స్వామిని జ్ఞాపకం చేసుకుంటూ, గుర్తుపెట్టుకోండి, ఆ స్వామిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కాబట్టి నిద్ర పట్టలేదు. ఇది జాగరణ ఎలా అవుతుంది? నిద్ర పట్టకపోవడం కాదు, నిద్ర వస్తూ ఉంటే ఆపుకోవాలి. నిద్ర పట్టకపోతే జాగరణ ఎట్లా? బాగా గుర్తుపెట్టుకోండి, నిద్ర పట్టకపోతే జాగరణ ఎట్లా అవుతుంది? నిద్ర పట్టేటట్టుగా ఉండాలి మీ మనస్థితి, కానీ నిద్రపోకూడదు, అయితేనే అది జాగరణ. గుర్తుపెట్టుకోండి, మనము కార్ని వదిలిపెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాలి. అది నడుచుకుంటూ వెళ్తేనే వాకింగ్ అవుతుంది. ఊరికేనే దేనికోసమో ప్రత్యేకంగా వెళ్ళేస్తే కుదరదు. మీరు ప్రత్యేకంగా వాకింగ్కి వెళ్తేనే వాకింగ్, లేకపోతే కాదు. కూరగాయల కోసం పోతే అది కుదరదు. అట్లా ఊరికేనే మెడిటేషన్ చేస్తున్నా అంటే కుదరదు. మీరు మెడిటేషన్ చేస్తున్నా చెప్పి సమయం పెట్టుకొని అలా కూర్చోవాలి. అది ధ్యానం, అది సమయం ఉంటుంది, ధ్యానం, ఇవన్నీ జరగాలి. అట్లా రాత్రిపూట నిద్ర పట్టకుండా ఉన్నాడు కాబట్టి ఆయనకి రాత్రి కల్లో వచ్చి స్వామి నీకు ఖచ్చితంగా లాభం జరుగుతుందంటే ఉదయం లేచేసరికి ఆ కట్టెల మోపును తల మీద పెట్టుకుని స్వామికి నమస్కారం పెట్టి, ఈ కట్టెలమ్మగా, గుర్తుపెట్టుకోండి, బీదవాడు పాపం, ఈ కట్టెలమ్మగా ఎంతైతే ద్రవ్యం వస్తుందో ఆ ద్రవ్యంతో సత్యనారాయణ స్వామికి తీసుకొచ్చి ఘనంగా వ్రతం చేసి సంకల్పం చేసుకుంటే ఆ కట్టెలన్నీ కూడా ఇంట్లోంచి బయటకు రాగానే బంగారం కట్టెలుగా మారిపోయాట, చందనం కట్టెలుగా మారిపోయాట. చందనం అంటే బంగారం. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాట నేను చెప్తున్నానా, వేదవ్యాసుల వారు చెప్పిన మాట. మీరు అన్నీ నమ్మాలి కదా. మనం రోజు ఇప్పటిదాకా ఇన్ని కథలు చెప్పుకున్నామే, ఇన్ని వ్రతాలు చేసుకున్నామే, దీంట్లో ఉందా లేదా? ఆ కట్టెలు చందనం కట్టెలుగా మారితే ఆ కట్టెలు అమ్మడం వల్ల రోజు వచ్చే డబ్బుల కంటే ఎక్కువ డబ్బులు వచ్చాయి కాబట్టి సత్యవ్రతం ఘనంగా చేశాడు ఆయన. అవునా? అంటే సంకల్పం గొప్పగా ఉండాలి, ప్రయత్నం అంతకంటే గొప్పగా ఉండాలి. కాబట్టి ఈయన చేస్తానాడు. ఎవరు? పురేషుడు చేస్తానని చెప్పేసి కూర్చున్నాడు, కానీ ఆయన దగ్గర సాహిత్యం లేదు, సామాగ్రి లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడ, అక్కడ చెరువు దగ్గర వెళ్తున్నాడ, ఆ చెరువును నీళ్ళు తీసుకుంటున్నాడ, ఆ చేతిలో నీళ్లు తీసుకొని భగవంతుడికి నామస్మరణ చేసుకుంటూ వదిలేస్తున్నాడ. అక్కడ ఏమీ లేదు కాబట్టి ఆయన దగ్గర ఆయన ఏదైతే పళ్ళు ఫలం ఉంటుందో నారాయణ అని చెప్పేసి ఇస్తున్నాడు. ఎవరికైతే ఆకలిగా ఉంటుందో వాళ్ళకి.
ఎవరుంటారు అక్కడ? ఎవరూ లేరు. ఇప్పటిదాకా కొడదాము తిడదామన్న భావన ఉండేది, ఇప్పుడు ఈ జన్మలో ఉందా? ఇప్పుడు ఈయన చెప్తున్నాడు కాబట్టి ఉందా? లేదు. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడు? ఇక ఎవరికైతే ఆకలి వేస్తుందో, పశువులకి పక్షులకి ఎవరికి తినలేకపోతున్నాయో, రాలేకపోతున్నాయో, చెట్టు మీదనే ఉండిపోతున్నాయో, గుహలోనే ఉండిపోతున్నాయో అలాంటి వాళ్ళకందరికీ కూడా భోజనం పెట్టండి. మీరు గుర్తుపెట్టుకోండి, మనం రోజు చెప్తున్నాం, ఎవరైతే మనం చెప్పే నిన్న బస్టాండ్లో వెళ్ళి భోజనం పెట్టి వాళ్ళు సంతోషంగా తీసుకుంటారు, అలా ఈయన పురోహితుడు ఏం చేస్తున్నాడంటే ఎవైతే చెట్లోంచి బయటకు రాలేవో, గుహల్లోంచి బయటకు రాలేకపోతున్నాయో, వాళ్ళ ఇళ్ళ నుంచి బయటకు రాలేకపోతున్నాయో వాళ్ళకి వెళ్ళి భోజనం పెడితే మనకు పూర్తి పుణ్యం వస్తుంది. ఈ పురోహితుడు ఏం చేస్తున్నాడు? నీళ్ళు తీసుకున్నాడు, చిన్న పాత్రలు నీళ్ళు తీసుకుంటున్నాడు, చిన్న పళ్ళు ఫలాలు ఏదైతే ఆ పశువులు తింటాయో అక్కడికి వెళ్ళి ఆ గుహలో వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకిచ్చి అసలు సంతోషంగా ఏంటంటే పూర్ణం ఇదం బ్రహ్మ అన్నీ కూడా సంపాదించుకున్నాడు ఆయన. ఎలా సంపాదించుకున్నాడంటే ఎవరెవరైతే రాలేకపోతున్నారో వాళ్ళందరూ పుష్టిగా భోంచేస్తున్నారు కాబట్టి సంతోషించి కృప చూపిస్తున్నారు. మన ఇంటికి వచ్చిన వాళ్ళు మన దగ్గర భోంచేసిన తర్వాత పుష్టిగా తిని మనకు ఆశీర్వదించి వెళ్ళిపోవాలి. ఇవాళ ఎట్లా ఉంది? కారం బాగాలేదు, ఉప్పు బాగాలేదు, పల్చగా ఉంది, నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, కుర్చీ లేనేలేదు, ఎండ అంటే ఎండ, టెంట్ వేయలేదు, ఏం పూజ అండి అనుకుంటూ వెళ్ళిపోతారు. వందల మంది అలాగే వెళ్ళిపోతారు. దానివల్ల మనకు పుణ్యం రాదు, వాళ్ళకి పుణ్యం రాదు, కానీ ఇలాగే మాట్లాడుతున్నారు. ఏం భోజనమో ఏమో, అసలు ఏందో ఇంత పెద్ద ఖర్చు పెట్టినారు కానీ భోజనం మాత్రం ఇలా చేశారు, ఎన్నో అనుకుంటూ పోతారు. వీళ్ళ వల్ల ఏ ఉపయోగం లేదు. అందుకనే పిలవాల్సింది ఎవరికట? మనం ఏం చేస్తామంటే ఎవరికి పిలవాలి అంటే ఎవరికి, మీరు బాగా నా మాటలు తప్పుగా అనుకోవద్దు దయచేసి. మీరు ఎవరికి పిలవాలట? ఎవరికైతే భగవంతుడి మీద విశ్వాసము, గౌరవం, నమ్మకం ఉందో వాళ్ళకి పూజకి పిలవాలి. లేకపోతే మీకు పార్టీలు బాగా ఉన్నాయి కదా, ఆ పార్టీ, ఈ పార్టీ, కిట్టి పార్టీ, చిట్టి పార్టీ, సాడీ పార్టీ మస్తు చేసుకోండి, కానీ పూజా విషయం వచ్చిన దయచేసి భక్తులకు మాత్రమే పిలవండి. వాళ్ళకి భక్తి లేకపోతే పూజ పాడైపోతుంది. పూజ పాడైపోతే మనమందరం పాడైపోతాం. దయచేసి గుర్తుపెట్టుకోండి. అలా ఎవరైతే రాలేకపోతున్నాయి పశువులు, ఆ యొక్క తోడేళ్ళు, లేళ్ళు అందరికి కూడా ఇచ్చుకుంటే పూర్తి పుణ్యం వచ్చేసింది. పూర్తి పుణ్యం వచ్చేసిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడంటే ఇంకా పుణ్యం వచ్చేసింది కాబట్టి చూడండి ఎలా పుణ్యం పెరుగుతూ ఉంటుందో అలా ఈయన గురించి అందరూ చూస్తున్నాం. వీళ్ళు చుట్టాలు బంధువులు అందరూ రాజ్యం నుంచి వెళ్ళిపోయాడు, సరే వీళ్ళు చుట్టాలు బంధువులు అందరూ ఉంటారు కదా, అందరూ ఈయన వెతకడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కొంతకాలానికి ఈయన దొరికిపోయాడు, ఎందుకంటే ఆయన అడవుల్లో ఉన్నాడు కాబట్టి రాలేదు. కానీ వీళ్ళందరూ కూడా, బంధువులందరూ కూడా ఆయన్ని వెతుక్కొని చూశారు. చూస్తే ఆయన ఖచ్చితంగా పురోహితుడే, మా మనిషి. ఏమిటయ్యా ఇలా ఉన్నావు, రా, వచ్చి మనం యుద్ధం చేసి మన రాజ్యాన్ని మనం తీసుకుందాం రా అంటే ఆయన ఏమన్నాడు? నాలో ఇంకా పూర్తిగా శక్తి రాలేదు, విశ్వాసం రావాలి. మనిషికి ఆత్మవిశ్వాసం లేకపోతే ఎంతమంది ఎంత బాగా చెప్పినా మనిషికి ఎక్కదు. ఎంతమంది ఎంత బాగా చెప్పినా ఎక్కదు. అలాంటిది ఈయనకి ఆత్మవిశ్వాసం కలిగించడం కోసం మనం బాగా చెప్పగలగాలి. అందరూ బంధువులు చెప్పారు, మేమందరం సహాయం చేస్తాం, యుద్ధం చేయి, ఆ రాజుల్ని పంపేసి నీ పాంచాల రాజ్యం నువ్వు తీసుకోవని చెప్తే సరే అని చెప్పేసి కొంతకాలానికి పూర్తి పుణ్యం సంపాదించుకొని వచ్చాడు, యుద్ధం చేశాడు. యుద్ధం చేస్తానంటేనే వాళ్ళందరూ కూడా పారిపోయారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పుణ్యఫలం. మీరు ప్రతి మాట ఎలా కట్టుపెట్టుకోవాలంటే ఇప్పటిదాకా అసమర్థుడుగా ఉన్నటువంటి పురోహితుడు ఇంత శక్తి వచ్చిందంటే ఏదో ఇలా శక్తి, గొప్ప శక్తి వచ్చి ఉంటుంది కాబట్టి ఆయన వచ్చాడని చెప్పేసి వాళ్ళు భయంతోనే వెళ్ళిపోయారు. యుద్ధం చేసే అవసరమే పడలేదు. ఎందుకు? ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసంతో ఆయనకి రాజ్యం వచ్చేసింది. ఆ రాజ్యంలో అప్పటి నుంచి ఆయన రాజ్యాన్ని బాగా చేసుకుంటూ వైశాఖ మాసం యొక్క వ్రతాన్ని గొప్పగా చేయించుకుంటూ వస్తున్నాడు. చేయించుకుంటూ వస్తే కొంతకాలం చూడండి, కాలాలు పోతూ ఉంటాయి, సమయాలు పోతూ వస్తుంటాయి. చెడు కాలం, మంచి కాలం వస్తుంది. ఇప్పటిదాకా చెడు కాలం వెళ్ళిపోయింది, ఇప్పుడు మంచి కాలం వచ్చాడు. ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇప్పటిదాకా సంతానం కలిగినప్పుడు ఇప్పుడు సంతానం కలిగింది. ఆ సంతానానికి అసలు 5 శృతకేతువు, శృతుడు, ధర్ముడు, యజ్ఞధర్ముడు, ఇట్లా 5 కొడుకులు పుట్టాడు ఆయనకి. ఆ 5 కొడుకుల్ని కూడా ధర్మంలో దించాడు. మన కొడుకుల్ని మనం ధర్మంలోకి దించాలి. మనం ఇప్పుడు ఏమంటామంటే నా కొడుకు నా మాట వినడు స్వామి. వినడు. ఎందుకు వినడు? ఆయనకి గత జన్మ ఉంది. నీకు పుట్టాడు కాబట్టి నీవాడు కాదు. నీకు ఒకవేళ కొడుకు వినకుండా ఉన్నాడు అంటే గత జన్మలో ఒకప్పుడు మనం ఇద్దరం శత్రువులని అర్థం. కొడుకు బాగా ప్రేమిస్తున్నాడంటే గత జన్మలో మీరు చాలా మంచి మిత్రులని అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి.
కాబట్టి కొన్ని సమస్యలు ఇలాంటివి వస్తాయి, కానీ దీనికి పరిహారాలు ఇవి ఉన్నాయి. పంచమహాపాతకాలు కూడా పోతాయి వైశాఖ మాస పురాణం వల్ల. పంచమహాపాతకాలు పోయినా లేదా? మనం పంచమహాపాతకంలో ఒక బ్రాహ్మణ్ చంపేసినా కూడా ఆయనకి రాజ్యం వచ్చిందా లేదా? అలా ఈయన అందరినీ చంపుకుంటూ, ఈ పురేషుడు కూడా అందరిని చంపుకుంటూ వచ్చాడు. కానీ ఈ యొక్క వైశాఖ మాసంలో ఆ బ్రాహ్మడికి గత జన్మలో లాభం చేయడం వల్ల రాజయ్యాడు, ఈ జన్మలో మళ్ళీ రాజయ్యాడు. రాజయ్యి రాజ్యాన్ని పోషిస్తున్నాడు, రాజు గొప్పగా ఉన్నాడు కాబట్టి ఆ 5 కొడుకులు కూడా ధర్మంలో వేసుకున్నాడు. కానీ ఒక్కడు మాత్రం అధర్ముడు వెళ్ళాడు. అందరూ కొడుకులు సమానంగా ఉండాలని నియమం ఏమీ లేదు. ఒక కొడుకు ఒక రకంగా ఉంటాడు, ఒక కొడుకు ఇంకో రకంగా ఆలోచిస్తాడు. దీంట్లో ఏమి తప్పు లేదు. అలా ఉన్నంత మాత్రాన మనం మాత్రం మన స్థాయిలో ఉండాలి. మనం మాత్రం తల్లిదండ్రుల కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. తల్లి ఎప్పుడు కూడా మాత కుమాత అవ్వకూడదు, పుత్రుడు కుపుత్రుడు అవ్వచ్చు, మాత అవ్వకూడదు. మాతకు అధికారం లేదు. శంకరాచార్యులు చెప్పిన ఈ మాట శంకరాచార్యులు చెప్పినారు. ఏమంటున్నారంటే తల్లి ఎప్పుడు కూడా ధర్మం చేయాలి, అందరి పట్ల ఉండాలి. మీరు ఒకసారి తల్లిని చూడండి. ఒకవేళ 5 కొడుకులుండి 4 బాగా ఉద్యోగాలు చేస్తుంటే 4వ కొడుకు 5వ కొడుకు ఉద్యోగం చేయకుండా ఉంటే ఉద్యోగం చేయని కొడుకును పట్టుకొని ఉంటుంది ఆమె. ఉద్యోగం చేయని ఏమాత్రం శక్తి బుద్ధి జ్ఞానం లేని కొడుకును పట్టుకొని ఉంటుంది ఆమె. ఎందుకంటే నా కొడుకు వాళ్ళు సమర్థవంతంగా చేసుకుంటూ వస్తున్నారు కదా, వీడు అజ్ఞానం, వీడికి పెద్దగా తెలియదు కాబట్టి వీడితో ఉండాలని, వీడితో ఉండికి వివాహం తర్వాత ఆమె శారీరకంగా అలసిపోయి మృత్యులోకానికి వెళ్ళేంత వరకు కూడా ఈ కొడుకుతో ఉంటుంది. ఏ కొడుకుతో ఉంటుంది? ఏ కొడుకు అయితే జ్ఞానం లేదో, బుద్ధి లేదో, వ్యవహార బుద్ధి లేదో, లేదా అంగవైకల్యంతో ఉన్నాడో అట్లాంటి కొడుకుతో ఉంటుంది తల్లి. గుర్తుపెట్టుకోండి, తల్లి అందుకనే తల్లికి గొప్ప పాత్ర ఉంది. మాతృదేవోభవ, మొదటి పూజ మాతృదేవోభవ. అవునా కదా? అంత గొప్ప విషయం ఎందుకుంది మరి? శాస్త్రం ఎందుకు ఇచ్చింది వాళ్ళకి? మాతృదేవోభవ, మాత అలా ఉంటుంది కాబట్టి. ఇలా ఒక కొడుకు మాత్రం బాగోలేడు, అందరూ బాగున్నారు, తల్లి ఆ పిల్లాన్ని పట్టుకొని ఉంటుంది, ధర్మకార్యం చేయమని చెప్తుంది, కానీ చేయకుండా ఉన్నారు. ఎప్పుడు మన ఇంట్లో పూజ ఉన్నా ఆ కొడుకు కోపం వచ్చేది. గుర్తుపెట్టుకోండి. అంటే ఈ పురేషుడు అనుకున్నాడు, నాకు గత జన్మ అంతా 10 జన్మలు 11వ జన్మ వరకు నాకు నా గురువులు చెప్తే నాకు విషయం అయిపోయింది. అసలు ఈ పిల్లవాడికి గత జన్మ ఎలా ఉందో ఏమో ఒకసారి తెలుసుకుందామని వాళ్ళని పిలిపించి, అయ్యా ఈవిడయ్యా నా కొడుకు ఇలా ఉంటాడు, ధర్మం చేయమంటే చేయడు. చాలామందికి చెప్తున్నాను కదా, ఒక కొడుకు ధర్మం చేయడు, ఒక కొడుకు మహాధర్మాత్ముడు, ఎప్పుడు యాత్రకి వెళ్తుంటాడు, అమ్మా రా అని తీసుకెళ్తుంటాడు. ఇంకో కొడుకు అసలు ధర్మమే చేయడు. ఒక్కొక్కళ్ళు ఒక రకం. అలా ఆ పిలిపించిన వాడు చెప్తే అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఇది నీ అంశంతో పుట్టినవాడు. చాలా గుర్తుపెట్టుకోండి, సంతానం కలుగుతూ ఉంటే ఒకడు మాతృముఖి అవుతాడు, ఒకడు పితృముఖి అవుతాడు. మాతృముఖి అంటే ఆయన మగవాడిగా ఉన్న పక్షంలో కూడా వాళ్ళు తల్లి ముఖంలో ఉన్న కళ్ళు మొత్తం ఉంటాయి, తల్లిలాగానే ఉంటాడు. ఇంకో కొడుకుంటాడు తండ్రిలాగానే ఉంటాడు, పెద్దగానే వాడు అలాగే కనబడుతుంటాడు. అందుకనే మాతృముఖి సదాసుఖి అన్నారు. మగవాడై ఉండి కూడా తల్లి కళలు వస్తే, తల్లి ముఖం, తల్లి ముక్కు కళ్ళు అవన్నీ వస్తే సదాసుఖి అని చెప్పడం శాస్త్రం చెప్పింది. ఇట్లా మనం చూస్తామా లేదా? ఒక తల్లికి సంతానం పుడితే తల్లిలాగానే ఉంటాడు, పెద్దగైనా కూడా తల్లిలాగా, మగవాడే కానీ తల్లిలాగా ఉంటాడు. కొడుకు పుట్టాడు తల్లిలాగా. అలా నీ అంశంతో పుట్టాడు కాబట్టి వీళ్ళలో కొంత ధర్మం లేదయ్యా, కాబట్టి కొంచెం కష్టమే. అయినా కొంతకాలం పాటు నువ్వు వైశాఖ మాసం వ్రతం చేస్తూ ఉంటే, వైశాఖ మాస వ్రతంలో 4 రోజులు చేసిన పుణ్యం కాదు, ఒక్క ఘడియ పుణ్యం కూడా లాభం చేసే అవకాశం ఉంది. కానీ ఆ ఒక్క ఘడియ మనం బాగా భగవంతుడిపై సమర్పణ చేసి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు 3 గంటలు పూజ చేస్తున్నారా 5 గంటలు చేస్తున్నారా కాదు, ఎంతసేపు భగవంతుని కోసమే ఉన్నారు అన్న విషయమే మీకు లాభం వస్తుంది. లేకపోతే లేదు. ఎంతసేపటి నుంచో ఉన్నానంటే కుదరదు. ఎంతసేపు కేంద్రీకరించగలిగారు అక్కడ పుణ్యం. కాబట్టి ఒక వైశాఖ మాసము, 2వ వైశాఖ మాసము, 3వ వైశాఖ మాసము, ఇట్లా 5 వైశాఖ మాసాలు పోయిన తర్వాత ఆ పిల్లాడిలో మంచి మార్పు వచ్చింది. రాజు బాగా సంతోషంగా మెల్లగా అందరు కూడా బాగుండి అందరికి గొప్పగా వివాహాలు చేస్తున్నాడు. చూడండి, రాజరికం పోయిన తర్వాత మళ్ళా రాజ్యం వచ్చి మళ్ళీ ఆయనకి ఎంత గొప్ప కీర్తి వచ్చిందంటే, ఆ రాజు అంటే అంత గొప్పవాడు, అంతకంటే గొప్పవాడు లేడని గొప్పగా చెప్పుకునే స్థానం వచ్చింది. చెప్పి అప్పటి నుంచి ఆయనకు అన్నీ కూడా ఎక్కడెక్కడ అవకాశం ఉంటే వైశాఖ మాస కథలు, కృష్ణ కథలు, దేవుని కథలు గొప్పగా చెప్పించుకుంటూ వస్తున్నాడట. చూడండి, ఒక్క ధర్మం మనం తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ప్రచారం చేయాలి. అక్కడ గుడికి వెళ్తే లాభం ఉంది, కృష్ణ మందిరికి వస్తే ఎంతో పుణ్యం, నా మనసు బాగా ప్రశాంతంగా ఉంటుంది అనిపించినప్పుడు దీన్ని మనం ప్రచారం చేయాలి. మనం మాత్రమే ప్రశాంతంగా ఉండకూడదు. కృష్ణ మందిరికి పొద్దున 8 గంటలు 9 గంటలకు ఏదో స్వాధ్యాయ కార్యక్రమం ఉంటుంది. ఇక్కడ
లలితా సహస్రనామ పారాయణం ఉంటుంది, విష్ణు సహస్ర పారాయణం ఉంటుంది. ఆ పారాయణానికి వచ్చి ఒకసారి చూడండి, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అనిపించిందా? రేపు ఇంకో 10 మందికి చెప్పండి. మనము ప్రచారం చేస్తుంటేనే పరమాత్మ సంతోషిస్తాడు. మీరు క్షమించాలి, ఇప్పుడు కన్యకా పరమేశ్వరి ఆలయం అక్కడ ఏదో జరుగుతుంది, పెద్దగా ఉత్సవము. అందరూ ఆ పడ్గాలు పెట్టుకొని మంచిగా నృత్యం చేస్తున్నారు. భగవంతుడికి నృత్యం అంటే ఇష్టం, కానీ తన గురించి తెలుసుకున్న వాళ్ళని ఇంకా బాగా ఇష్టం. తన గురించి తెలుసుకున్న వాళ్ళు అంటే బాగా ఇష్టం. ఇంతకు మొదలు నృత్యాలు, ఈ యొక్క విషయాలు, పాటలు పాడ్డాలు, డీజేలు ఏమీ లేవు. ప్రశాంతం, మనసు, బుద్ధి, పరమాత్మ. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది ఉన్నారు ఋషులు మునులు, అందరూ కూడా మౌనంగా ఉండి అమ్మవారి యొక్క ముఖం దగ్గర నుంచి అమ్మవారి పాదం దగ్గర వరకు వాళ్ళు వర్ణించుకుంటూ మనస్తృప్తిగా ఉంటారు. అది విషయం. అమ్మవారి గురించి మొదలు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఎంతో ఆనందం తను తానుగా వచ్చి నృత్యం చేయాలి. అది నృత్యం. చెయ్యమంటే చేస్తే నృత్యం కాదు. డీజే బంద్ అయిపోయిందా, నృత్యం ఆపేస్తారు. అవునా? డీజే బంద్ అయిపోయిందా, నృత్యం ఇంకా గణపతి ఉత్సవాలు చాలామంది చేస్తారు. అదేదో ఒక రసం ఉంటుంది, ఆ రసం తాగుతారు, వాడు డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. డీజే ఆగిపోయిందయ్యా అంటే వాడు లేదు ఇంకా వాడికి అది బ్రహ్మనా, ఉత్సవమా, గణపతియా, భక్తియా, ఏంది అది? డీజే ఆగిపోయిందిరా బాబు అంటే వాడు వినడు, చేస్తూనే ఉంటాడు. వాడి లోపల రసం ఉంది కదా, ఆ రసం ఎగురుతుంది. వాడిలో ఉన్న బుద్ధి ఉందా, విషయం ఉందా? రసం ఎగురుతుంది. రసానికి భక్తి లేదు. అలా నేనేమంటున్నా అంటే, ఎందుకు క్షమించమన్నానంటే, వైశాఖ మాసం యొక్క పురాణం వింటే, ప్రవచనం వింటే ఎంత గొప్పగా ఉంటుంది. అసలు ఇవాళ నేను చెప్పాల్సింది కన్యకా పరమేశ్వరి యొక్క జన్మ. కానీ ఏమనుకున్నానంటే, వీళ్ళందరికీ తెలుసు కదా, మీరందరూ ఎప్పుడు కూడా దాంతోనే ఉంటారు కాబట్టి, వైశాఖ మాసం మీరు వినలేదు కాబట్టి దీని గురించి చెప్పడం, లేకపోతే దాని గురించి చెప్పాలనుకున్నాను. కానీ అక్కడ చూశాను చాలామంది ఉన్నారు, మా కారు రాలేదు బయటకు, అంతమంది ఉన్నారు అక్కడ. ఎంత గొప్పతనమో, ఎంత గొప్ప విషయమో, సంతోషంగా ఉండండి. కానీ నా బుద్ధి ఏముంటుందంటే, మీరు అమ్మవారి గురించి మొదలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత నృత్యం చేయండి. తనకు తానే నృత్యం వస్తుంది. డీజే అవసరం లేదు అప్పుడు అవసరం లేదు. కాబట్టి ఈ అందరూ కూడా ఎక్కడ కృష్ణకథలు చెప్పిస్తున్నాడో, ఎక్కడెక్కడైతే కృష్ణకథ చెప్పిస్తున్నాడో, భాగవతం చెప్పిస్తున్నాడో ఈ పురఋషి, ఈ పురమహారాజు ఎక్కడ చెప్తున్నాడో అక్కడ అందరూ కూడా వింటున్నారు. ఎవరెవరైతే వింటున్నారో వాళ్ళందరూ కూడా పుణ్యలోకానికి పోతున్నారు. అంటే కథ వల్ల కూడా పుణ్యలోకానికి వెళ్ళే అవకాశం ఉంది, వైశాఖ మాసంలో ఉంది. అలా అందరూ కూడా పుణ్యలోకానికి వెళ్తున్నారు. వెళ్తుంటే కొంతకాలం పోయిన తర్వాత అందరికి వివాహాలు అయిపోయాయి. ఇంకా ఈయనకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆయన ఒకరోజు ఇంకా మనం వానప్రస్థం వనంలోకి వెళ్ళిపోదామని భార్యకి చెప్పి వనంలోకి వెళ్దామని అనుకున్న సమయంలో ఒక్కసారి భగవంతుడు జ్ఞాపకం చేద్దామని వాళ్ళకు 3 రోజులు వ్రతం చేశారట. ఇది వైశాఖ మాసం కాబట్టి వాళ్ళు వ్రతంలో ఉన్నారు. వ్రతంలో ఉంటే స్వతహాగా స్వామి విష్ణుదేవుడు శంఖ, చక్ర, గధ, పద్మము, అస్త్ర శస్త్రాలతో, గధా పద్మాలతో అలా మహాలక్ష్మితో పాటు ఆ యొక్క పురేషుడు మహారాజు ముందుకు వచ్చి నిలబడ్డాడట. ఇది పుణ్యం, గుర్తుపెట్టుకోండి. గోలో గోపాలకృష్ణ భగవానకి. రాజులకు పరమాత్ముడు ప్రత్యక్షమయ్యాడు, ఇది శాసనం. అలా జరిగి అలా కూర్చుంటే మహాలక్ష్మితో సహా వచ్చాడు. కాబట్టి ఈ మహాలక్ష్మితో సహా వచ్చిన రోజు అక్షయ తృతీయ. గుర్తుపెట్టుకోండి. పురేషుడు ఇలా వచ్చినందుకు ఆ రాజు ఎంతో సంతోషించి ఆ సంతోషాన్ని వ్యక్తపరిచి ఆయన మీద పెద్దగా శ్లోకం చేసి, ఇప్పటి నుంచి మన రాజ్యంలో వైశాఖ మాసం యొక్క లాభం ఎక్కువగా జరగాలని చెప్పేసి కొంతకాలానికి ఆయన ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞతో పుష్పక విమానంతో సహా ఆ యొక్క వైకుంఠానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అందరూ కూడా ఆయన్ని పట్టుకొని ఎంతమంది అయితే ఆ రాజ్యంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని, అంటే యథా రాజా తథా ప్రజ అని అనుకున్నాం కదా, అలా ఈయన వైశాఖ మాసాన్ని గొప్పగా ప్రచారం చేశాడు. కాబట్టి ఆ వైశాఖ మాసం ప్రచారం ప్రకారంగా అందరూ చేసుకుంటున్నారు. కాబట్టి ఆ రాజుకు ఎంత గొప్పవాడు అనుకుంటున్నారంటే అందరూ, అసలు ఈ రాజు మాకు మంచి మార్గంలో వేశాడు కాబట్టి, గొప్ప మార్గంలో వేశాడు కాబట్టి మా రాజు గొప్పవాడు. చూడండి, మన గురువు గారిని మనం ఎందుకు గొప్పగా అనుకుంటాం? మనకు మంచి మార్గంలో వేశాడు కాబట్టి మన గురువుని మనం గొప్పవాడు అనుకుంటామా లేదా? ఆయన ఎప్పుడో గురువుకు దేవుడు కనబడ్డాడు. మీరు గుర్తుపెట్టుకోండి, గురువుకు దేవుడు కనబడ్డాడా లేదా? గురువుకి దేవుడు, మనందరికీ దేవుడు కనబడతాడా? కనబడాడు. మన గురువు గారికి దేవుడు కనబడ్డాడుగా ఏమన్నాడు? గురువుపదేశం ఇచ్చాడు, గురువులాగా చేశాడు. కాబట్టి మనం గురువు మీద విశ్వాసంతో ఆ దేవుడిని నమ్ముకుంటూ ఉండాలి. గురువు మనకు దేవుడు కనబడడు, మన గురువు గారికి కనబడ్డాడు. కాబట్టి గురువు మీద విశ్వాసంతో మనం అందరం వెళ్ళాలి. ఒక కాకికి అక్కడెక్కడ మాంసం ముక్క కనబడితే ఈ కాకి అందరినీ పిలుచుకుంటూ వచ్చి అక్కడ మాంసం తినడానికి అందరికీ రమ్మని చెప్తుంది కాకి. అవునా? ఆ ఆఖరిగా ఉన్నటువంటి కాకికి అసలు ఏమైందో అర్థం కాదు. ఒక కాకి పోతుంది కాబట్టి అన్ని కాకులు పోతుంటాయి.
ఒక విశ్వాసం ఏంటంటే మొట్టమొదటి కాకి ఏదో కనబడింది తినే కోసం, కాబట్టి నేను వెళ్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి, ఆఖరి కాకి ఏం తెలియదు పాపం, పోతూనే ఉంటుంది కాకుల వెంట. ఆ మొదటి కాకి తెలుసు అక్కడ మాంసం ఉందని, కాబట్టి అందరూ కూడా ఈ కాకి మీద విశ్వాసంతో వెళ్ళి అక్కడ మాంసం తింటారు. ఉదయం పూట మా కాలనీలు ఉన్నాయి, మీ కాలనీలు ఉన్నాయా లేవు, కుక్కలు బాగా ఉన్నాయి, అరుస్తూ ఉంటాయి. పొద్దున 3 గంటలకి బాగా బ్రాహ్మీ మూతలు లేస్తాయి. పాపం కుక్కలు ఎంత అదృష్టవంతులు. మనం లేవం, వాళ్ళు మనకు లేపుతారు, అంటే మనం పుణ్యం సంపాదిస్తున్నట్టు లెక్క. మనం లేస్తామా ఆ సమయంలో మనకు గాఢ నిద్ర. దీన్ని ఏమంటారంటే దుగ్ధ శర్కర యోగం అంటారు. అంటే పాలల్లో, మంచి పాలల్లో కొంచెం చక్కెర వేసి తాగితే ఎంత ఆనందమో, ఉదయం 3 గంటలకి 6 గంటల దాకా మనకు మంచి నిద్ర, అవునా? కానీ ఆ సమయంలో లేవని శాస్త్రం చెప్పింది. మాకు అక్కడ కుక్కలు లేపుతాయి. కుక్క ఒకటి అరుచుకుంటూ వెళ్ళింది అనుకోండి, ఆ కుక్క వెనుక 10 కుక్కలు పోతాయి. ఆఖరి కుక్కకు తెలియదు అసలు ఏమవుతుందో తెలియదు. ఆ మొదటి కుక్క పోతుంది కాబట్టి పోతూనే ఉంటే, అందరూ అరుస్తూనే ఉంటే, లాస్ట్కి పోయిన తర్వాత ఏం అర్థం కాదు, మళ్ళీ వచ్చేస్తాయి. ఏముండదు అక్కడ, ఏదో అనుమానంతో కుక్క అరిస్తే అలా. అందుకనే మనం మన విశ్వాసం మీద ఉంటే పరమాత్ముడు మనకు చూపిస్తాడు. దారి చూపించిన వాడు గురువు, కాబట్టి ఆ మార్గంలో మనం అలా వెళ్ళిపోతే ఖచ్చితంగా పరమాత్ముడు కనబడతాడు. ఎందుకు? మన గురువు కనబడ్డాడు కాబట్టి. ఆ విశ్వాసంతో గురు శిష్యుల సంబంధం చాలా గొప్పది. అంటే భక్తుడు దేవుడికి ఎంత గొప్ప సంబంధం ఉందో, గురువుకు శిష్యుడికి అంతే మంచి సంబంధం ఉండాలి. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణువు కంటే గొప్ప మంత్రం అయిపోయింది. అందుకనే గురువు గొప్పవాడు. ఇక్కడ కులగురువు విషయం చెప్పాడు కాబట్టి, సమయం అయిపోయింది కాబట్టి, పురేషుడు మళ్ళీ ఆ యొక్క వైశాఖ మాసం వ్రతం చేశాడు కాబట్టి మళ్ళీ రాజ్యాన్ని సంపాదించుకొని ఆ వైశాఖ మాసం చేయడం వల్ల, ఆ వైశాఖ మాసం పుణ్యం అందరికీ పంచిపెట్టడం వల్ల తన రాజు చేశాడు కాబట్టి మనమందరం కూడా చేద్దామని వాళ్ళందరూ చేస్తూ ఉంటే ఆ రాజ్యం పూర్తిగా పుడితంగా అయిపోయి, అప్పటి నుంచి ఆ యొక్క భగవంతుడు కానీ, ఆ యొక్క విషయం కానీ, ఎవరు భగవంతుడు అంటే గొప్పవాడు. రాజు ఎప్పుడు కూడా భగవంతుడే. ఆయన ఎలా ఆజ్ఞిస్తే అలా నడవాలి. అలా ఆ రాజు చెప్పిపోయాడు కాబట్టి భక్తులు అలా చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి అందరూ కూడా పుణ్యలోకానికే పోతున్నారట. అందుకనే వైశాఖ మాసంలో చిన్న దానం చేయడం వల్ల, చిన్న పూజ చేయడం వల్ల, చిన్నగా కథ వినడం వల్ల ఎంతో పుణ్యం వస్తుందని వాళ్ళందరూ విశ్వసించి ఎప్పటి నుంచో చేసుకుంటూ వచ్చి ఇప్పటిదాకా చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ వైశాఖ మాసంలో కృతయుగంలో జరిగిన కథ ఈరోజు మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు ఎంత పుణ్యాత్ములు చూసుకోండి. కాబట్టి ఒక మంచి పని చేసి పెట్టిన వాడు ఎప్పటివరకైనా గుర్తుండిపోతాడు. కాబట్టి మంచి పని చేయడం కోసం తత్పరులై ఉండాలి. వైశాఖ మాసంలో ఎంత పాపం చేసి ఉన్న పక్షంలో కూడా, గత 10 జన్మలు పాపమే ఉన్న పక్షంలో కూడా ఈ జన్మలో చిన్నగా బ్రాహ్మడికి కాశీ మార్గం దారి చూపించినందుకు ఆ పురేషుడికి గొప్ప రాజ్యము, సంతానము, ఆయన వల్ల ధర్మకార్యం జరిగి ఆయనకి 5 మంది పిల్లలు పుట్టి ఆ పిల్లలు కూడా ధర్మాత్ములయ్యి ఆ ధర్మాత్మాన్ని అందరినీ పంచిపెట్టడం వల్ల రాజ్యమంతా పుణితంగా అయిపోయింది. కాబట్టి వైశాఖ మాసం గొప్పది. కాబట్టి గొప్ప వ్రతాన్ని మనం అందరం చేయాలి. గోపాలకృష్ణ భగవానికి జయ. కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. స్వస్తి.